హలో. నమస్తే అండి శాంతారావు గారు. నేను నమస్కారం అండి. నేనే చేద్దాం అనుకున్నాను, మీరు చేశారు. ఫ్రీ అయ్యారా? ఫ్రీ అయ్యాను, చెప్పండి. చెప్పండి. అదే మీ వీడియోస్ అవి చూశాను కొన్ని. చర్చ చేద్దామని అనుకున్నాను. ఓకే. కాబట్టి మనం ఎట్లా కలుద్దాం, ఏంటి ఎట్లా చేద్దాం, నియమ నిబంధనలు అవి పెట్టుకోవటం చేయటం, దానికోసం మనం ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం. మంచిదండి మీరు ముందుకు వచ్చినందుకు. అలాగే. అయితే ఏంటంటే నేను దాంట్లో చెప్పినటువంటి ఏంటిదంటే ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే నేను తీసుకుంటాను. ఏంటంటే ఆర్య సమాజం కనుక చతుర్వేదాల వరకే పరిమితం అవుతాం. మిగతా వాటిని ప్రామాణికంగా తీసుకోము. వేదానుకూలంగా ఉంటేనే ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. నేనేం చేశానంటే వెంకట చాగంటి గారు ఒక మాట అన్నారు, వేదాల్లో జంతు బలి అనేది లేదు, ఎవరైనా ఉందని నిరూపిస్తే రండి డిబేట్ చేస్తామని అన్నదానికి నేను స్పందించాను. స్పందించి నేను చెప్పిన మాట ఏంటంటే, హైందవుల యొక్క అత్యంత ప్రామాణిక గ్రంథాల ఆధారంగా వేదాల్లో జంతు బలి ఉందని నేను నిరూపిస్తాను. వాటిలో రామాయణ మహాభారతాన్ని కూడా నేను కోట్ చేశాను. అవి చేశారు, కానీ అవి ఏమిటంటే మాకు చతుర్వేదాల వరకే పరిమితం. చతుర్వేదాలు మాత్రం నమ్ముతారు అంటే మిగతా అన్ని కూడా కలుపుతారనుకుంటారు. ఆర్య సమాజికులు ఏంటంటే పరమ ప్రమాణం, అదేనండి, అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు ఆ సాహిత్యం కూడా చూశారు కనుక మీకు దాంతో పరిచయం ఉంది, దయానంద సాహిత్యం. అది కనుక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. యజుర్వేదం కూడా ఏంటంటే శుక్ల యజుర్వేదమే. వీళ్ళు కృష్ణ యజుర్వేదం ఇంట్లో తీసుకోకూడదు, శుక్ల యజుర్వేదం మాత్రమే. అంతే. అంటే యజుర్వేదము అని అంటే ఆర్య సమాజ పరిభాషలో శుక్ల యజుర్వేదమే. అవునులేండి, కృష్ణ యజుర్వేదం సపరేట్ గా లేదులేండి, అన్ని దాంట్లోనే కలిసి ఉంటుంది. శుక్ల యజుర్వేదం అనేది సపరేట్ గా లేదు. ఇది కృష్ణ యజుర్వేదం అనేది ఆర్య సమాజం వల్ల సపరేట్ గా లేదంటున్నాను. అంటే దాన్ని ప్రమాణంగా తీసుకోం. అదే నేను చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మరి కృష్ణారెడ్డి గారి ఆ వాల్యూమ్స్ అన్నిళ్ళు కూడా చూసినప్పుడు ఏంటంటే, ఓన్లీ ఋగ్వేదం, అధర్వణ వేదం, యజుర్వేదంలో ఇదే శుక్ల యజుర్వేదం మాత్రమే ఉంది. ఎందుకంటే మంత్ర సంహితలు ఏవైతే ఉన్నాయో, మంత్రాలతో కూడి ఉన్నవి, ఈ 4 వేదాలు మాత్రమే తీసుకుంటారు. కృష్ణ యజుర్వేదంలో ఏంటంటే గద్యం కూడా ఉంటుంది, వచనం, కనుక అది ప్రమాణంగా అసలు రాదు. దాన్ని కృష్ణ యజుర్వేదం అనేసరికి ఆర్య సమాజం దాన్ని తీసుకోదు. శుక్ల యజుర్వేదం మాత్రమే. ఆర్య సమాజ పరిభాషలో ఏంటంటే యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదం అని. అది మీరు సరిగ్గానే చెప్పారు ఆ విషయంలో. అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటే మీ విషయంలో, అంటే ఆర్య సమాజం వాళ్ళ విషయంలో, అలాగే రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు ఉన్నాయి కదా, ఈ అత్యంత ప్రామాణికంగా తీసుకుంటారు హిందువులు. రాముడు, కృష్ణుడు అనేటువంటి దశావతారాల్లో ఈ 2 అవతారాలని వాళ్ళు బలంగా నమ్ముతారు, పూజలు చేస్తుంటారు, ఎక్కువ వాటికి ప్రామాణ్యం ఇస్తారు. ఏది వేదాల కంటే కూడా వీళ్ళు ఎక్కువ వాటి గురించి మాట్లాడుతుంటారు, అవే బోధిస్తుంటారు. సో ఇప్పుడు మీ యొక్క అభిప్రాయం ఏంటి, ఆర్య సమాజం యొక్క అభిప్రాయం ఏంటి ఆ రెండింటి మీద? అవి అంటే కంప్లీట్ కాలేదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ 2 కూడా ఇవి ఎవరో కల్పించి రాశారని మీరు అనుకుంటున్నారా, లేదంటే అవి కల్పనలు కాదు వాస్తవాలేనని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఆ 2 పట్ల మీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి చెప్పండి. ఇప్పుడు అవి 2 కూడా ఇతిహాసాలు, చరిత్రలు. ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం, హిస్టరీ. అది ఆ విషయం మీరు మీ వాటిలో కూడా మీరు మెన్షన్ చేశారు, మీ వీడియోలో కూడా నేను విన్నాను. అది చరిత్ర అని నేను చెప్పలేదులేండి. ఇతిహాసం అన్నారా? ఇతిహాసాలు అని చెప్పాను. ఇతిహాసాలు అని అంటే వాళ్ళ యొక్క, అంటే హైందవులు ఈ విధంగా భావిస్తుంటారు అనేది నా ఉద్దేశం. అదే ఇతిహాసం అనే పదం మీరు వాడారు. 2 పురాణాలేమో అష్టాదశ పురాణాలు, వ్యాసుడి అవి వేరు. అలా కాకుండా ఇతిహాసాలేమో ఈ 2 అని చెప్పేసి మీరు మెన్షన్ చేసినట్టు చేశారు. అవునా? ఇతిహాసం అంటే అర్థం ఏంటంటే చరిత్ర అని అర్థం. దాన్ని మనం ఇంగ్లీష్ లో హిస్టరీ అంటాం. ఇతిహాస అంటే ఇట్లు జరిగేను, ఇట్లు చెప్పాను. కనుక ఇతిహాసం అన్నా, హిస్టరీ అన్నా, చరిత్ర అన్నా, ఈ 3 కూడా పర్యాయ పదాలు, సినానిమ్స్.
అందువలన రాముడిని కృష్ణుడిని మహాపురుషులుగా తీసుకుంటాం ఆర్య సమాజం. అంటే మీరు అవి జరిగినట్టుగా భావిస్తారు మీరు? అవును. ఓకే. అంటే వీళ్ళు మహాపురుషులు అని అంటే ఇప్పుడు మానవులు కొన్ని మంచి పనులు చేశారు. అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో మార్గదర్శకులు కనుక వాళ్ళని మనం అనుసరించాలి. పూజ అని అంటే ఏమిటంటే వాళ్ళు చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తే దాన్ని మనం కూడా ఎంతో కొంత చేయగలిగితే యథాశక్తి దాన్ని పూజ అంటారు. పూజ అనే సంస్కృత పదానికి ఏంటంటే సత్కారము అని అర్థం. వాళ్ళని సత్కరించడం అంటే వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయటం. ఇది ఆర్య సమాజం యొక్క విధానం అన్నమాట. వాళ్ళు మామూలుగానే మానవ మాత్రలే, వాళ్ళు జన్మించారు, జీవించారు, దేవుళ్ళు కాదు. అంటే దేవ అనే పదానికి ఏంటంటే ఆర్య సమాజంలో నిరుక్తం ఏం చెప్పిందో అలాగే బ్రాహ్మణ గ్రంథాల్లోనూ వాటిలోనూ ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అంటే వీళ్ళు సర్వశక్తిమంతులు గాని, సర్వజ్ఞులు గాని, సర్వవ్యాపకులు గాని కాదు. ఎట్లా అవుతారు? అవరు కదా. రాముడు ఆకారం వచ్చిందంటే ఆకారం ఎప్పుడైతే ఏర్పడిందో సర్వవ్యాపకత్వం అనేది ఉండదు. అవతారవాదం ఏదైతే ఉన్నదో, దశావతారాలు అని చెప్పేసి మనం మామూలుగా హిందువుల్లో వాళ్ళలో ఉన్నది ఏదైతే ఉన్నదో, అంటే ఆర్య సమాజకులు కూడా హిందువుల్లోనే వస్తారు. ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే ఆర్య సమాజాలకు ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే ఇది ఒక గురు సంప్రదాయము, వేదాన్ని మాత్రమే పరమ ప్రమాణంగా తీసుకుంటుంది, విగ్రహారాధన ఉండదు. అవతారవాదాన్ని అది వాళ్ళు చెప్పిన విధానంలో తీసుకోదు. అవతారవాదం అనేది భగవంతుడు సర్వవ్యాపకుడు అయినప్పుడంటే ఒక చాటకి రావటం, ఒక చాట పుట్టడం, ఒక చాట ఇది చేయటం, పుట్టుగా ఆయనకి జన్మ మరణాలు లేవు, అనాది అనంతుడు కనుక ఇవన్నీ కూడా మహాపురుషుల చరిత్రలు వేదానికి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడున్న దాన్ని అనుసరించవచ్చు, తీసుకోవచ్చు. తీసుకునే ప్రాసెస్లు ఏమిటంటే ఒకవేళ బైబిల్ ఖురాన్లో కూడాను లేదా ఇతర మత గ్రంథాల్లో కూడా వేదానికి అనుకూలమైన విషయాలు చెప్పినాయి అనుకోండి, అంతవరకు తీసుకుంటుంది. మనుస్మృతి ఉందనుకోండి, వేదానికి అనుకూలంగా చెప్పినంత వరకు తీసుకుంటుంది. మిగతాటిలో ఏంటంటే ప్రక్షిప్తాలు, మీరు కూడా ఆ పదం వాడారు, ఆ పదంతో మీకు పరిచయం కనుక ఇట్లా ఉంటుంది అనమాట. పరమ ప్రమాణం ఏంటంటే వేదమే. వేదాన్ని శృతి అని అంటాం. కనుక మిగతా అన్ని కూడా ఏంటంటే స్మృతులు. వేదం తప్ప మిగతా అన్ని కూడా స్మృతులు. కనుక శృతి స్మృతి విరోధేన శృతిరేవ గరీయసి. అంటే శృతి వేదానికి, స్మృతులకు అంటే ఋషులు వాళ్ళు చెప్పినటువంటి వాటికి భేదంగానే వచ్చినట్లయితే శృతికే, వేదానికే ప్రమాణత ఉంటుంది కనుక ఆ వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు పాటు మాత్రమే తీసుకుంటాం. అలాగే భగవద్గీత విషయంలో కూడాను వేదానికి అనుకూలంగా ఉన్నది ఏదైతే ఉన్నదో వాటిని వరకు చేస్తాం. ఈ ప్రాసెస్ లో ఏం చేసిందంటే ఆర్య సమాజము ప్రక్షిప్తాలను తీసేసి విశుద్ధమైనటువంటి గ్రంథాలు ఇవి అని చెప్పేసి విశుద్ధ మనుస్మృతి, విశుద్ధ వాల్మీకి రామాయణం, విశుద్ధ భారతం, ఇట్లా మనకి ఆ గ్రంథాలు కూడా ప్రత్యేకంగా రాసింది. అంటే ఆర్య సమాజం వాళ్ళు రాశారు. అంటే ఏదైతే వేదానికి వ్యతిరేకంగా ఉండగా అవన్నీ మీరు తీసేసి మిగతా రాసేసారు. అవును, ఎందుకంటే అది కూడా ఆర్య సమాజం. అవును, అట్లా ఆ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ సాహిత్యం ఏది కావాల్సినది నేను మీకు దాన్ని ఎక్కడ దొరుకుతుంది ఏమిటి, లేదా నేను ఇవ్వగలిగింది నేను మీకు ఇస్తాను, చేస్తాను. సరే, ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే ఇక్కడ చెప్పండి. ఇప్పుడు అవి ప్రక్షిప్తాలని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? కేవలం వేదం మాత్రమే కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అదేంటంటే ఆ శైలిని బట్టి. ఇప్పుడు ఒకటేంటంటే వేదము పరమ ప్రమాణాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే అది భగవంతుని నుంచి వచ్చినది అనేటటువంటి ఆ సంప్రదాయం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ భగవంతుని నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. అవును, ఎవరైనా అంతే కదా. ఏదైతే ఉన్నదో బైబిల్, నేను అనేది ఏంటంటే ఒకటి తప్పు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బైబిల్ ఖురాను ఉన్నాయి. అవి కూడా ఏంటంటే
భగవంతుడి నుంచి వచ్చినాయి అనే కదా చెప్పేది. భగవంతుని వచ్చినాయి అంటాను, కానీ ఇంకో కోణంలో కూడా చూస్తే అది మాకు ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు, అలాగే, హిస్టారికల్ అలాగే. ఎవిడెన్స్ ఉన్నాయి. హిస్టారికల్ ఎవిడెన్స్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పే హిస్టరీకి ఇది హిస్టరీకి అందదు వచ్చిన సమస్య మీకు. కనుక ఇప్పుడు మీకు ఎట్లా అయితే కొన్ని ఆధారాలు ఇవి ఉన్నాయని అనుకుంటామో, అది ఇప్పుడు ఇది హిస్టరీకి ఎందుకు అందంటారు? ఎందుకు అందంటారు ఇది హిస్టరీకి? ఇప్పుడు బైబిల్ ప్రారంభం అయ్యి సుమారుగా, లేదా బైబిల్ కానీ అసలు సృష్టి ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు? ఎన్నైనా అంటే పర్టికులర్ గా ఇన్ని సంవత్సరాలని లేదు, కానీ ఎన్ని సంవత్సరాలని అవ్వచ్చు. అంటే బైబిల్ పండితులు ఏమని చెప్పారు? ఎన్ని సంవత్సరాలు? బైబిల్ పండితులు బైబిల్ పండితులు లేదా ఇంకోళ్ళని కాదు, మాకు బైబిల్ ఆధారం. బైబిల్లో ఏం చెప్పింది అనేది. మీరు హిస్టరీ అన్నప్పుడు ఏంటంటే డేట్స్ తో కదా ఇచ్చేది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, హిస్టరీలో వచ్చేసి ఏంటంటే బైబిల్లో ఏదైతే ఆది కాండం అనేది ఇట్లా ప్రారంభం ఏదైతే ఉందో, ఈ ప్రారంభ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ తాలూకు కొన్ని వస్తువులు కానీ, లేదంటే వాళ్ళు వాడినటువంటి ఆ రోజులు ఉన్నటువంటి కొన్ని శాసనాలు కానీ, ఈ విధంగా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఏదైతే ఇప్పుడు మన రాజుల కాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు వాళ్ళు ఇంకా ఈ చోళ్ళని వాళ్ళని వీళ్ళని పరిపాలన చేశారంటే కొన్ని మన శాసనాలు కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. అట్లాగా బైబిల్లో కూడా ఆది కాండం నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉనికికి సంబంధించినటువంటి ఆధారాలు ఆర్కియాలజికల్ ఆధారాలు మామూలుగా అలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి బైబిల్. అట్లాగే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వేదాలు మీరు ఎప్పటి నుంచో ఉన్నాయని అంటున్నారు కదా, వాటికి ఎందుకు చారిత్రక ఆధారాలు మనకు లభించలేదు? ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ సంబంధించిన ఆధారాలు మనకు ఎందుకు లభించలేదు అనేది, అంటే ఈ దేవుడి నుంచి వచ్చిందని అంటానికి మన దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ప్రకరణానికి అవతలగా వెళుతున్నాం. ఎందుకంటే ఇవి అనేక విషయాలతోటి దాంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకసారి సింపుల్ గా చెప్పేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మానవ సృష్టి ప్రారంభం అయ్యి బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు గడిచాయి? చెప్పలేదు మాకు బైబిల్. ఆదాము నుంచి. అదేనండి, ఎవరు లెక్కలేరు దాన్ని. కొంతమంది మీరు చెప్పినట్టు కొంతమంది లెక్కలు వేసారు, అందులో కూడా తప్పులు ఉన్నాయి, చూపించాము. కొన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేయలేకపోతే వాటితో ఏంటంటే మీరు విభేదిస్తున్నారు. దేంతో? బైబిల్ తోటి కాదు, బైబిల్ తోటి విభేదిస్తున్నాం మేము. బైబిల్ పండితులేం కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళు. సరే, బైబిల్ గురించి కొంతమంది చెప్పారు, ఎవరో చెప్పారు కొంతమంది, వాళ్ళ దోషిని చెప్పారు. ఆధారాలు ఏవి కరెక్ట్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన లోపాలు ఉన్నాయని మేము ఆల్రెడీ చెప్పాం. దానికి ఇప్పుడు ఆదాము పుట్టినది అని అన్నారు. ఆదాము ఎప్పుడు పుట్టాడు అని హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటండి అని అడిగాను. అప్పుడు ఏం చెప్తారు? ఆదాము పుట్టిన దానిక ఏంటంటే రెండు విషయాలు. ఒకటి స్థలము, కాలము. ఈ రెండు హిస్టరీలో ప్రధానంగా ఉంటాయి. ప్లస్ వారి జీవిత చరిత్ర, అంతే కదా. మూడు విషయాలు చెప్తాను. దానికి చెప్తాను నేను. ఆదాము సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయని మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాలి. చూద్దాం. అంటే స్థలము, కాలముతో పాటు కలిపి చెప్పాలి. స్థలము, కాలాలు చెప్పండి. ఆదాము పుట్టినప్పుడు కాలంలో ఈ ఏదైతే చెప్తున్నాను, ఆదాము పుట్టినటువంటి కాలంలో మనకి చారిత్రక ఆధారాలు కావాలి అని అంటే అది స్టార్టింగ్, అంటే వాళ్ళు పుట్టినటువంటి స్టార్టింగ్ టైం కాదు. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనది ఈ సబ్జెక్ట్ కాదండి, వరకు ఎవడే 2 మాటలు చెప్పుకుంటూ తప్పే ఉందా? అంటే ఇప్పుడు అవన్నీ స్టడీ చేసిన దాని మీద అంటే నేను సింపుల్ గా 2 మాటలు చెప్తా వాటి గురించి ఎక్కువ. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని నుంచి ఆశించేది ఏంటంటే, ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కాలమైంది? ఎందుకంటే మీరు అన్ని స్టడీ చేశారు కదా. అవునండి, నేను చెప్తుంది ఏంటంటే బైబిల్లో ఇన్ని సంవత్సరాలు అనే పర్టికులర్ గా లేదండి. ఆదాము పుట్టిన తర్వాత, ఆదాము పుట్టినప్పుడు స్టార్టింగ్ లేదంటే చదువులు గాని, లేదంటే ఈ శాసనాలను గాని ఇవన్నీ లేవు కాబట్టి ప్రారంభ రోజులు కాబట్టి. అవునండి, అవును, ఖచ్చితంగా అది హిస్టరీ అంటే ప్రారంభ కాలం కాబట్టి, అది హిస్టరీలోనే ప్రారంభ కాలం కాబట్టి మానవ జాతి అంటే మొట్టమొదటి మానవుడు, ఒక్క నిమిషం అండి, మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించినటువంటి భూమి మీద ఆవిర్భవించినటువంటి కాలం కాబట్టి అప్పుడు ఇంకా ఈ చదువులు ఇవన్నీ కూడా ఇంకా వృద్ధి చెందలేదు. అప్పుడు ఏమైందంటే ఆదాము సంతతి నుంచి ఎవరైతే వచ్చారో కొంతమంది వ్యక్తులు పర్టికులర్ గా ఏదైతే ఈ విజ్ఞానం ఇదంతా వృద్ధి అయిందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆధారాలు అనేవి పర్టికులర్ గా ఉన్నాయి. నేను అంటుంది కూడా అదే, వేదాల నుంచి కూడా నేను అనేది ఏంటంటే ప్రారంభం చెప్పాల్సిన అవసరం లేదు.
వేదాలు అంటే బాగా చదువు పాండిత్యం ఉన్న తర్వాతే కదా రాసింది అవన్నీ కూడా. సో అక్కడి నుంచి అయినా సరే మినిమం కొంత టైం తర్వాత అయినా సరే వేదాలు రాసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, దానికి సంబంధించినటువంటి శాసనాలు కానీ ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మోసే ఉన్నాడండి, మోసే అనువదించి మోసే రాశాడు ఇక్కడ ఆది కాండం ఇవన్నీ కూడా పంచకాండాలు మోసే రాశాడు. మళ్ళీ ఎట్లా వద్దు, మళ్ళీ మోస దగ్గరికి వెళ్ళొద్దు, మళ్ళీ ఆదాం గట్టకి వచ్చామనుకోండి. మనం ఇప్పుడు రాముడు పుట్టింది ఇప్పుడు అని చెప్పామనుకోండి, దానికి చరిత్ర ప్రకారం అని ఒకటి చెప్తాం. కృష్ణుడు పుట్టింది ఇప్పుడు అని చెప్పి లేవు కదా, చరిత్ర లేవు కదా వాటికి. లేవని కాదు, అవి ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ సబ్జెక్టు. ఆదాము వయసు కూడా బైబిల్లో ఉన్నది. ఆదాము బతికింది ఇన్నేళ్లు, తర్వాత నోహు బతికింది ఇన్నేళ్లు, ఈ పిల్లలు కన్నారు, ఇది చేశారు, వాళ్ళు బతికింది ఇన్నేళ్లు. ఇట్లా లెక్కేస్తే ఒక కాలం వచ్చింది 4000 సంవత్సరాలు. మధ్యలో కొన్ని మిస్టేక్స్ తీసేసి కొన్ని కలపలేదండి, మధ్యలో కొన్ని కలపలేదు. ఇంకొకటి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అనేది దాంట్లో మనం కలిపి చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఈ విషయం మనకి సబ్జెక్ట్ అవుతుంది. మన ఈ ప్రకరణాన్ని పక్కన పెడదాం మనం. పర్లేదండి, ఇది సబ్జెక్ట్ లో భాగమే మనం మాట్లాడుకునేది, కాదు. ఇక్కడ మనం ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే మనం ఇప్పుడు ఇవి వేదాలు అనేవి దేవుడి నుండి వచ్చినాయి అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం సబ్జెక్ట్ కాదు మనకి. మనం ఇక్కడ ఏంటంటే మీరు ముఖ్యంగా 2-3 ప్రతిపాదనలు చేశారు స్టేట్మెంట్స్ లో చూశాను నేను. ఒకటి, వేదాలలో జంతు బలి ఉన్నదని నిరూపిస్తాను. అవును. తర్వాత దయానందుడి తప్పని నిరూపిస్తాను. అవును. ఇప్పుడు కూడా తర్వాత ఇంకేంటి మీరు చెప్పింది, మామూలుగా ఇతిహాసాలైనటువంటి ఇతిహాసాలుగా హైందవులు పిలుచుకునేటటువంటి రామాయణం మహాభారతం ఆధారంగా ఈ రెండు నిరూపిస్తా అన్నాను నేను. అదే సరే, ఆ సబ్జెక్ట్ మాకు ఉన్నది కనుక ఆ సబ్జెక్ట్ మీకు ఉండకపోతే ఎట్లా, అది ఎందుకు ఉండదు అనేది కదా నా ప్రశ్న. మనం మాట్లాడుకున్నది అదే కదా. ఏంటంటే ఆర్య సమాజికులు అనేది. అవునండి, ఆర్య సమాజికులు వాళ్ళే అది జరిగినాయి అంటానికి. ఇప్పుడు అది చరిత్ర అన్నారు మీరు. ఇప్పుడు ఒకటండి, భగవద్గీతలో కనుక చూస్తే ఒక నిమిషం దాని విషయంలో నేను చెప్పేది వినండి. ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వేదాలలో జంతు బలి ఉందని నిరూపిస్తాను, దయానందుడి తప్పని నిరూపిస్తాను. అవును, దేని ఆధారంగా? ఈ రెండు ప్రతిపాదనలు మాత్రమే మీరు తీసుకుంటారు. మీరు తీసుకుంటాం. ఇప్పుడు భగవద్గీతలో ఒక నిమిషం అండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొత్తం నేనేనని చెప్తాడు, అసలు అన్ని ప్రతిదీ నేనే అంటాడు కదా. నేను చెప్పేదేనండి మీకు, ఆర్య సమాజ విధానానికి వచ్చేసరికి ఏంటంటే అనేక విషయాలు ఉండొచ్చు కాక ఈ 2 ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రమే ఆర్య సమాజికులు ముందుకు వచ్చి ఇవి మిమ్మల్ని నిరూపించమని చెప్పేసి అడుగుతాం. తప్పకుండా అండి. ఇప్పుడు అవి రెండు నేను నిరూపించడానికి నా కండిషన్ ఒకటి ఉందండి. దానికి మనం ఏం చేద్దాం చెప్పండి. దానికి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఆ రెండు నిరూపించడానికి నాకు ఒక కండిషన్ ఉంది మీ దగ్గర. ఒకటి ఏమిటంటే నిరూపణ అంటే ఏమిటి, దాని విధానాన్ని ఎలా చేద్దాం అది నేను చెప్తున్నాను మీతోటి. ఇప్పుడు ఇది దయానంద సరస్వతి రాసిన తప్పని నిరూపిస్తాను. తర్వాత వచ్చేసి వేదాల్లో జంతు బలి ఉందని కూడా నేను నిరూపణ చేస్తాను. దాన్ని ఎలా నిరూపిస్తాను అనేది నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. మాకు అది సంబంధం లేదండి, రామాయణ మహాభారతాలు భగవద్గీతలు వీటితో మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. మీరు సంబంధం లేదని అంటే నేనేమన్నానంటే దయానంద సరస్వతి తప్పించుకున్నాడు అంటున్నాను నేను. అంటే ఆర్య సమాజం దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా, వేరే దానికి ఎట్లాగనేది కూడా నేను నా మాట వినాలిగా మీరు. మన ప్రకరణము ఈ 2 విషయాలే. ఇప్పుడు వాటిని ఎందుకు మీరు పక్కకు తొలగించారు అంటున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు భగవద్గీతలో కనుక చూస్తే ఒక మాట అండి, భగవద్గీతలో కనుక తీసుకుంటే శ్రీకృష్ణుడు మొత్తం నేనే అంటాడు, సర్వం వేదాలు కూడా నేనే అంటాడు, వేదాలు కూడా నేనే అంటాడు శ్రీకృష్ణుడు. అలాంటప్పుడు మీరు భగవద్గీతను వీటన్నిటిని పక్కన పడేసి మాకు ఇదే ప్రామాణికం అంటంలో సాంబశివరావు గారు, మన సబ్జెక్టు మేము తీసుకుపోయేది భగవద్గీతతో కాదు. అది అవునండి, తప్పని మీరు చెప్పండి, బయటకు వచ్చి అవన్నీ కలుపుకోవాలని చెప్పండి. అప్పుడు నేను వస్తాను మీతో డిబేట్. నా కండిషన్ అది. నేను అనేది ఏంటంటే రామాయణం మహాభారతం భగవద్గీత ఇవన్నీ కల్పితాలు మానవుల ఊహ నుంచి మీరు ఒప్పుకోండి. నేను వస్తాను ఖచ్చితంగా. అరే వేదాలు నేర్చుకుని కేవలం వేదాల మీదనే నేను మీతో డిబేట్ చేస్తాను, నిరూపిస్తాను. నేను నిరూపిస్తాను. అయితే దానికి నా కండిషన్ ఏంటంటే మీరు ఆర్య సమాజం వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఏంటి రామాయణం మహాభారతం భగవద్గీత అనేది శుద్ధ తప్పులు, అవన్నీ కూడా జరగలేదని
స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటారా ప్రక్షిప్తాలని మీరు ఏదైతే చెప్తున్నారో దయానంద సరస్వతి కాడ నుంచి దయానంద సరస్వతి గారి కాడ నుంచి మీరు ప్రక్షిప్తాలని ఏదైతే చెప్తున్నారో అవి ప్రక్షిప్తాలను నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి చూపించండి. ఒకటి తప్పు అని చెప్పాలి. ఇప్పుడు ఇది తప్పు అని చెప్పాలంటే ఒప్పైనటువంటి గ్రంథం మీ దగ్గర ఉండాలి కదా, రెండు పక్క పక్కన పెట్టాలి కదా. మీరు కొంచెం ఆగితే నేను చెప్తాను. చెప్పండి. మీకు సత్యార్థ ప్రకాశంతో పరిచయం ఉంది కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ వీళ్ళన్నిటికీ కూడా ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆయన విమర్శ చేస్తూ ఆయన గ్రంథంలో 14 సముల్లాసాల్లో వేదం ఏం చెప్పింది, వేదం మీద నా అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నేను పూర్తి చేయనండి. కనుక రామాయణం గురించి లేకపోతే భారతం గురించి దయానందుడు ఏం చెప్పాడు, ఆర్య సమాజ సిద్ధాంతం ఏంటనేది ఆల్రెడీ గ్రంథాలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిలోకి మనం వెళ్ళలా. ఒకటి, వేదాల్లో జంతు బలి ఉన్నదని మీరు నిరూపించడము. 2, జంతు బలులు నరబలు ఇవన్నీ వీటిలన్నిటి కూడా లేవు అని చెప్పి దయానందుడు చెప్పాడు. అలా దయానందుడు చెప్పింది తప్పు. అంతేగాని దయానందుడు చెప్పిన ఎన్ని విషయాలు చెప్పాడు అవన్నీ మనకు అక్కర్లా. ఇది కూడా ఈ బలికి సంబంధించే దయానందుడు తప్పు చెప్పాడా ఒప్పు చెప్పాడా? అదేనండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సత్యార్థ ప్రకాశం నేను చాలా సార్లు గమనించానండి, చూశాను. అయితే ఏంటంటే దాంట్లో దయానంద సరస్వతి చెప్పింది కూడా ఏంటంటే ప్రక్షిప్తాలు ఉన్నాయి. ఒక మాట అండి, ప్రక్షిప్తాలు ఉన్నాయి అనే మాట అన్నాడు కానీ ఏది రామాయణం ఆ జంతు బలుల గురించే మహాభారతంలో ఉన్నటువంటి జంతు బలుల గురించి చెప్తున్నానండి. ఏం చెప్పాడు జంతు బలుల గురించి వేదంలో జంతు బలుల గురించి దయానంద సరస్వతి ఏం చెప్పాడు నేను చెప్తున్నా వినండి. దయానంద సరస్వతి దాంట్లో ఏం చెప్పాడు నేను చెప్తున్నా వినండి. మీ ఎపిసోడ్స్ లో పెట్టారు సరే నేను మళ్ళీ చెప్తున్నా వినండి. దాంట్లో లేకుండా ఇంకా అదనపు సమాచారం కూడా చెప్తున్నాను వినండి. దాంట్లో ఉన్నది దయానంద సరస్వతి ఏం చెప్పాడంటే అయ్యా ఈ అశ్వమేధ యాగం అని అదని ఇదని రామాయణ మహాభారతాల్లో ఉన్నాయి, అవన్నీ ప్రక్షిప్తాలు అని ఒక మాట అన్నాడు అంతే. ఒకటండి, ఇప్పుడు ఇది తప్పు అని నేను అన్నాను అని అంటే దాని దగ్గర నాకు రుజువు ఉండాలి. అలాగే దయానంద సరస్వతి దగ్గర కూడా ఏ రుజువులు లేవు. ఇప్పుడు ఆ పుస్తకం మహాభారతం కానివ్వండి రామాయణం కానీ వాటిలో ఉన్నటువంటి అశ్వమేధ యాగం తప్పు అని చెప్పడానికి అది ప్రక్షిప్తం అని గబక్కన అనేస్తే అలాగా. ఇప్పుడు అవి తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? మాకు కేవలం మాకు వేదాల్లో అలా లేదు కాబట్టి అవి తప్పు అంటారా? వేదాల్లో అలా లేవు కాబట్టి తప్పు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ వేదాలు తప్పేమో అవి కరెక్ట్ ఏమో అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎందుకంటే అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ అదేనండి, ఎందుకంటే దాని క్లారిటీ దయానంద సరస్వతి కూడా ఇవ్వలేదు. నేను అంటే మీరు అన్నారు ఇందాక దయానంద సరస్వతి యొక్క గ్రంథాల్లో సత్యార్థ ప్రకాశంలో క్లారిటీ ఇచ్చాడని మీరు అన్నారు, ఇవ్వలేదు ఆయన. అదే నేను విషయాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేయడం. అవునండి, ప్రక్షిప్తం అది ప్రక్షిప్తం అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముందో చెప్పనంత వరకు కూడా మీరు తప్పించుకున్నట్టు అయింది. దయానంద సరస్వతి కూడా తప్పించుకున్నట్టు అయింది. చర్చకి రావటం మేము దాంతో ఇప్పుడు అది తప్పని చెప్పా. దాన్ని ఎందుకు రారు అంటున్నాను నేను అనేది. అది ఎందుకు రారు అనేది నా ప్రశ్న. సమాజం ఆ సబ్జెక్ట్ తో మాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇప్పుడు అది చరిత్ర అంటున్నారు, అది వాస్తవం అన్నప్పుడు దాంతో ఎందుకు వదిలిపెడుతున్నారు మీరు? తీసుకోవద్దని చెప్పారు. మీరు అన్నారండి అవి ఇతిహాసాలు చరిత్ర అండి జరిగిందని అన్నప్పుడు జరిగిందని వాస్తవం గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడతారు అన్నాను నేను అనేది. మన మిత్రులుగా మనం కొంత చెప్పుకోవటానికి వచ్చాం కనుక మన మిత్రులుగానే. ఇప్పుడు మీరంటే ఒక మాట అండి, మీరంటే నాకు చాలా గౌరవం. రాధాకృష్ణ గారు పరిమితమయ్యే మిగతా విషయాలన్నీ కూడా మిగతా విషయాలు తప్పని చెప్తే మేము ఆయన పక్కన పడేసి వీటితో వస్తాం. మీరు అక్కడికి అవ్వట్లేదు కదా. 1 by 1 ఇప్పుడు అట్లా కాదండి రాధాకృష్ణ గారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అవునండి రాధాకృష్ణ గారు, నాది ఒక మాట. మీరు ఏంటంటే మీరు ఎంతసేపు మాట్లాడతారో మీరు మాట్లాడండి, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే కూడా ఓకే అలాగే చేద్దాం. అలాగే చేద్దాం, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే సంక్షిప్తంగా చెప్పండి. సంక్షిప్తంగా చెప్తాను, నేను ఏది కూడా సంక్షిప్తంగానే చెప్తానండి, తొందరగానే ముగిస్తాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దయానంద సరస్వతికి రాసినటువంటి గ్రంథాలని చాలా పరిశీలించాను. అదే కాదు, ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళి వాళ్ళది అక్కడ ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చి చూశాను. నేను ఆర్య సమాజం ఆఫీస్కి వెళ్ళాను, నేను హైదరాబాద్ తెచ్చాను, చూశాను. అయితే నేను చూసింది ఏంటంటే ఇలా రాసిన ఎక్కడా కూడా ఆ సత్యార్థ ప్రకాశం ముఖ్యంగా దాంట్లో
ఇవి ప్రక్షిప్తాలు అని అన్నాడు తప్ప ఇది ఏ విధంగా ఇది ఇప్పుడు వేదాలు కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏందనేది అక్కడ దయానంద సరస్వతి కూడా చెప్పలేదు. అంటే ఒక తప్పుగా అక్కడ కనపడింది కాబట్టి ఇది మాది కాదు మిగతాది మాది అనేది అది ఏ విధంగా దాన్ని కరెక్ట్ గా తీసుకుని ఇప్పుడు మాకు బైబిల్లో కూడా బైబిల్లో వెళ్ళొద్దు. ఉదాహరణ ఏంటంటే దయచేసి అదేంటంటే మళ్ళీ దీనికి మించి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే విషయాలతో ముడిపడి ఉన్నాయి అందువల్ల తప్ప నేను వద్దని కాదు. మనం చూద్దాం ఒకటి ఏంటంటే ఒక విషయం తీసుకుందాం. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక లైన్ మాత్రమే చెప్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు బైబిల్లో దావీదు తప్పు చేశాడని బైబిల్లో ఉందండి. క్రైస్తవులు ఎవరు కూడా అది ప్రక్షిప్తం అని చెప్పరు ఇప్పుడు కూడా. అట్లాగే మీరు ఎందుకు అలాంటి స్టాండర్డ్ మీద లేరు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ చేస్తున్నాను దీని గురించి. ఒకటి ఏంటంటే మనం ఏం చేసినా ఈ ప్రకరణం ఈ రెండు విషయాల గురించి మనం దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఒకటి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా కేవలం వేదాల మీద మాట్లాడటానికి. అంటే ఇతిహాసాలు లేదంటే భగవద్గీత వీటికి సంబంధించి మనం ఏది కూడా మాట్లాడకుండా కేవలం వేదాల మీదే నేను మీతో డిబేట్ చేయాలి, జంతు బలి ఉందని నిరూపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నా కండిషన్ ఏంటంటే అక్కడ ఇది ఎందుకు మీకు ప్రామాణికంగా చరిత్ర అని చెప్తున్నారు, జరిగింది అంటున్నారు, జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఒకటి. రెండోది వచ్చేసి అక్కడ ప్రక్షిప్తాలు ఉన్నవి అంటే ఎవరో ప్రక్షిప్తం అంటే ఎవరో కల్పించి రాశారు, కొన్ని చేర్చారు మధ్యలో అని అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఏముండే మీ దగ్గర? అంటే ఈ ప్రక్షిప్తాలు చేర్చక ముందు అంటే ఇవన్నీ కూడా కల్పించి రాయక ముందు ఏమన్నా గ్రంథాలు ఉన్నాయా? ఇది చేర్చలేదని చెప్పాలి అని అంటే చేర్చకుండా ఉన్నటువంటి గ్రంథాలు ఏమన్నా మీ దగ్గర ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి దీనికంటే ముందు రాసినటువంటి. మరి అటువంటిది ఏది లేకుండా ఈ ప్రక్షిప్తాలు అని అంటే ఎక్కడైతే మీకు ఆ గ్రంథాల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీతలు ఎక్కడైతే మీకు అవి తప్పుగా కనపడతాయో, ఎక్కడైతే ఇవి మనకు ఉనికికి దెబ్బతీస్తాయి అనేటువంటి ఆ లక్షణాలు అక్కడ రాశారో ఆ విషయాలన్నింటినీ కూడా అవి మనవి అనుకుంటే మనకి ప్రమాదం కాబట్టి, మన ఉనికికి ప్రమాదం కాబట్టి అవి ప్రక్షిప్తాలు అని అంటే సరిపోతుంది. వాటి జోలి మనం పోవాల్సిన అవసరం లేదని దయానంద సరస్వతి ఒక గీత గీసుకొని కూర్చున్నాడు అక్కడ. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని కూడా ఏంటంటే ఆర్య సమాజం వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఖచ్చితంగా ఆ గీత దాటకుండా మీరు అలాగే ఫాలో అవుతా ఉన్నారు. ఇక్కడ దయానంద సరస్వతి కూడా చేసిన తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే ఒకటి తప్పు అని చెప్పాలంటే ఒప్పైనటువంటిది ఏదో మీరు నిరూపించాలి అక్కడ. ఇది ఈ విధంగా తప్పయా, ఇది ఇంతకుముందు మహాభారతం లేదా రామాయణం అనేది, భగవద్గీత అనేది ఇంతకుముందు ఈ విధంగా ఉంది, ఇది చూడండి ఈ విధంగా ఉన్నటువంటి గ్రంథాలు, ఒరిజినల్ గ్రంథాలు, ఇవి కల్పించినటువంటి గ్రంథాలు చూడండి, ఇవి కల్పించినటువంటి గ్రంథాలు, ఇవి కల్పించినటువంటి గ్రంథాలు కాబట్టి మేము అవి ప్రక్షిప్తాలు అన్నామని మీరు. నేను అనేది అదేనండి. మీరు ఇది ఎట్లా ఉంటదంటే ఇది ఎలాగ ఉంటదంటే మీరు చెప్పేది ఎలాగుందంటే ప్రకరణానికి అవతలకు వెళుతున్నారు. లేదండి మేము కరెక్ట్ గానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఉన్నానండి. ప్రకరణానికి అవతలకు నేను వెళ్ళలేదు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి సంక్షిప్తంగా ముగించండి. సంక్షిప్తం ముగిస్తున్నాను. చూడండి వింటున్నాను, చెప్తున్నాను. చూడండి ఇప్పుడు నేను మీతో డిబేట్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు, నిరూపిస్తాను. నేను జంతు బలి ఉందని నిరూపిస్తాను. దయానంద సరస్వతి రాసి అన్ని కూడా తప్పు అని నిరూపిస్తాను నేను. వేదాల ఇది మనం సంస్కృతంలోనే మాట్లాడడం అవసరం, దాని గురించి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఇవి తప్పు అని ముందు మీరు నిరూపించాలి, లేదంటే బయటకు వచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇతిహాసాలు ఇవన్నీ కూడా కల్పితాలు, ఇవి కరెక్ట్ కాదని మీరు బయటకు స్టేట్మెంట్ ఇవి ఒక పక్క కరెక్ట్ అంటే వీటి గురించి మేము మాట్లాడటం అది సమంజసం, అది కరెక్ట్ గా దాంట్లో సంబంధం ఉన్నదే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఆగాలి దయచేసి. లేదండి, లేదు మీరు అది కరెక్టే ఇది కరెక్టే అంట, దాని గురించి మాట్లాడదాం అమ్మంటే అది మాట్లాడే దగ్గరకు వచ్చేసరికి అది మాది కాదంటే ఎట్లా సరిపోతుంది? అలాగదు, మీరు చెప్పిన విషయం నేను విన్నాను, నేను చెప్పిన విషయం కూడా దయచేసి మీరు వినండి. నాకు అర్థమైంది మీరు చెప్పింది, అందుకే నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పింది నాకు అర్థమైంది, అందుకే నేను మీరు ఏమంటున్నారంటే కేవలం మేము మాకు వాటితో సంబంధం లేదంటే మాకు వేదాల మీద రుచి రాండి మేము మాట్లాడతాం. ఆర్య సమాజం అలాంటప్పుడు మీరేం చేయాలంటే బయటకు వచ్చి ఎవరైతే రాముడు కృష్ణుడు పూజలు చేస్తున్నారో వాళ్ళతో కలిసి మీరు వాళ్ళకి సపోర్ట్ గా అన్ని కార్యక్రమాలు మీరు అదే మాట అనేక పర్యాలు
మీరు మళ్ళీ పునః రిపీట్ చేస్తున్నారు. అవును, మరి దానికి మీరు సరైన క్లారిటీ ఇవ్వట్లేదు. మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను మళ్ళీ మీరు లాక్ వచ్చి అక్కడే కూర్చోబెడతాను. మీరు ఒక్కసారి మీరు అక్కడ నుంచి కప్పగంతేయాలని చూస్తున్నారు. నేను లాక్ వచ్చి మళ్ళీ అక్కడే వేస్తున్నాను. మీరు ఒక్కసారి మీరు లేదండి. ఆర్య సమాజం వాళ్ళు చెప్పనివ్వండి. ఆర్య సమాజం వాళ్ళు ముందు దీని క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. దయానంద సరస్వతి నుంచి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు దాని మీద. ఊరికే అదే పదే ఇవ్వండి. చెప్పండి మనకి. చెప్పండి. నన్ను దయచేసి చెప్పనివ్వండి. చెప్పండి. మనం చేసేది మంత్రార్థ మీమాంస అంటారు, లేదా వాక్యార్థ మీమాంస అని అంటారు వాటిని. ఆ మంత్రం ఏం చెబుతుందో చూస్తాం అంతే. ఆ మంత్రం మీరు కరెక్ట్ చెప్పారా, దయానంద్ కరెక్ట్ చెప్పాడా, ఎవరు తప్పు చెప్పారు, ఎవరు ఒప్పు చెప్పారు, ఇంతవరకే పరిమితం. ఇప్పుడు ఒక మంత్రం ఉన్నది, ఉదాహరణకి మీరు చెప్పిన వాటిలోది యజుర్వేదం 8వ అధ్యాయం 28, 29 మంత్రాలు. ఒక నిమిషం. 28, 29 మంత్రాలు. గర్భిణీ గోవు వధ దాని గురించి చెప్పారు చక్కగా. మీదైన వివరణ లేదా మీకు గ్రంథాల ద్వారా అందింది ఏదైతే ఉన్నదో చదివి ఆ స్క్రీన్ మీద కూడా నడిపి చెప్పారు. ఆ మూల మంత్రానికి మూలమంత్రం ఏంటో చూసి ఆ మూల మంత్రానికి మీరు చెప్పింది కరెక్టా, దయానందుడు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది తప్ప, దయానందుడు చెప్పింది తప్ప, ఇంతవరకే. అంత సింపుల్ అనమాట. అంతవరకు అంటే మిగతా వదిలేస్తారా ఇక? మరి వ్యాసుడు రాయలేదా మహాభారతాన్ని? ఇట్లా ఒక్కొక్క విషయం లేదండి. లేదు, మేము ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాం. మీరు దాన్ని దాటేస్తున్నారు. దాని గురించి మేమేం చెప్పలేం. ఇంకా మేము వాస్తవాన్ని మాట్లాడుతున్నాం. అంటే వ్యాసుడు తెలీదా? మంత్రాలు చెప్పినా ఇప్పుడు ఒకటండి, అశ్వమేధ పర్వం అని 18 పర్వాల్లో 14వ పర్వం మహాభారతం. పంచమ వేదం అని కూడా పేరు దానికి. మన దానికి సంబంధించింది అది. ఎందుకు కాదు? అశ్వమేధ యాగం అనేది వేదాల్లో ఉంది, మహాభారతంలో ఉంది. సంబంధం లేదంటారండి మీరు? అశ్వమేధ యాగం అనేది మహాభారతం ఉండండి. ఋత్విజులందరూ కూడా దేని ఆధారంగా చేశారు యజ్ఞాలు, యాగాలు? ఒక మాట అండి, చిన్న డౌట్ అండి. రామాయణం మహాభారతంలో ఒక మాట, రామాయణం మహాభారతంలో ఒక మాట అండి, రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి యజ్ఞాలు, యాగాలు అనేవి వేదాలను అనుసరించి చేశారా, చేయలేదు? ఒక మాట చెప్పండి నాకు. హలో, అది ప్రకరణానికి సంబంధించిన విషయం లేదండి. మళ్ళీ ప్రకటన అంటారండి మీరు. కృష్ణుడి దగ్గర జరిగింది. ఇప్పుడు మహాభారతం ఇష్టమేయండి, జరిగిందండి, మేము నమ్ముతాం మహాపురుషులు అని అంటున్నారు మీరు. కృష్ణుడి దగ్గరుండి 301 జంతువులు పంపించారు కదా మహాభారతంలో, అశ్వమేధ యాగంలో. మరి దీని ఎందుకు మీరు పక్కన నెట్టేస్తారు? దాని మీద ఎందుకు మాట్లాడరు మీరు? జరిగిందని చెప్తాను ఒక పక్క నుంచి. అశ్వమేధ యాగం ఒక పెద్ద పర్వం ఉంది దాంట్లో. 8వ అధ్యాయం. అవునండి, 28, 29 మంత్రాలు. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. రామాయణం మహాభారతం వీటి ఇతిహాసాలని మీరు ఏదైతే చెప్తున్నారో, రామాయణం మహాభారతాల ఆధారంగా దయానంద సరస్వతి రాసింది మొత్తం శుద్ధ తప్పు అండి. 100% తప్పు. రామాయణ మహాభారతాల యొక్క ఆధారంగా దయానంద సరస్వతి రాసినటువంటిది ఆధారంగా కనుక చూస్తే యజ్ఞయాగాల గురించి దయానంద సరస్వతి వేదాల్లో రాసి యజుర్వేదంలో రాసినటువంటిది శుద్ధ తప్పు అండి. శుద్ధ తప్పు అండి. మంత్రాలు దయానంద సరస్వతి రాలేదని క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే రామాయణ మహాభారతంలో జరిగినటువంటి అశ్వమేధ యాగాలనేవి దయానంద సరస్వతి రాసిన దాంట్లో పూర్తిగా 100% విభేదిస్తున్నాయి. కాబట్టి దయానంద సరస్వతి రాసింది పూర్తిగా తప్పు, అందులో ఏమాత్రం సందేహమే లేదు. మరి అది ఇది కరెక్ట్ అయితే తప్పు అని ఒప్పుకోండి. మరి ఎట్టయితే దాని పక్కన పడి ఇచ్చే వచ్చేస్తా, అవన్నీ కూడా కల్పించాలని చెప్పండి. ఆర్య సమాజం వాళ్ళు మీరు ఎందుకు 2 పడవల మీద కాలు పెట్టి అది చరిత్ర అండి, జరిగిందండి, రాముడు కృష్ణుడు ఉండారండి నా పక్క నుంచి చెబుతూ వాళ్ళు చేసినటువంటి యజ్ఞయాగాల దగ్గరికి వచ్చేసరికి అది కరెక్ట్ కాదని చెప్తారా? అంటే అవి కరెక్ట్ కాదు, అవి తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? దయానంద సరస్వతి చూపించలేకపోయి మీరు ఎక్కడి నుంచి చూపిస్తారు? ఇది కరెక్ట్ కాదండి. ఇది మీరు ఈ విధంగా మాకు కావాలి, మాకు మంచిగా ఉన్నంత వరకు మేము తీసుకుంటాం, వేరే రకంగా అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి, రాసినవి ఉన్నాయి, అవి మావి కాదు, మేము దాని మీద మాట్లాడడం అనేది అది దాన్ని ఏమంటారంటే అభద్రతాభావం అంటారు ఒక రకంగా చెప్పాలంటే. దయానంద సరస్వతి కూడా సత్యార్థ ప్రకాశంలో ఎక్కడ కూడా అవి ప్రక్షిప్తాలని చెప్పాడు తప్ప
ప్రక్షిప్తాలు కాని గ్రంథాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి అక్కడ చూపించి, ఇదిగో ఒరిజినల్ మహాభారతం ఇది, ఒరిజినల్ రామాయణం ఇది, ఇది పలానా వ్యక్తి రాశాడు, ఇక్కడ ఈ విధంగా ఉంది. కానీ ఈ చూడండి కల్పించి రాసి ఈ విధంగా ప్రక్షిప్తాలు చేసినటువంటి గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయి, పలానా శ్లోకము ఈ విధంగా కల్పించి రాశారు, ఇది ఒకప్పుడు లేదు అని ఎక్కడైనా నిర్ధారణ చేసి చూపించాడా దయానంద సరస్వతి? ఎక్కడా చెప్పలేదు. ప్రక్షిప్తాలు ఉన్నాయి అన్నాడు అంతే. ఉన్నాయని అంటే ఎట్లా రుజువైందండి అది? ఇప్పుడు నాకు పలానా ఏదన్నా ఒక విషయానికి సంబంధించి ఆధారం ఉంది అని అంటే అవతలాడు నమ్మేస్తాడు. అవుతున్నా ఏం ఆధారం ఉందో చూపించాలి అక్కడ. ఆ పని దయానంద సరస్వతి చేయలేదు, ఇవాళ రోజున మీరు చేయట్లేదు. ఎవరైతే విగ్రహారాధన, ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదని స్పష్టంగా పక్క నుంచి మీరు చెప్తూనే ఉంటారు, విగ్రహారాధన చేసే వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారు, వాళ్ళ పక్కనే తిరుగుతూ ఉంటారు. తర్వాత రామాయణ మహాభారతం అవన్నీ కూడా మరి వాళ్ళు ఆ విధంగా ప్రవచనాలు అవన్నీ చెప్తూ ఉంటే వాటిని మీరు ఏ రోజైనా ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవన్నీ మీరు చెప్పకుండా ఏమీ లేకుండా వాటిని మేము పక్కన పడేసి కేవలం మేము వేదాల మీద మాత్రమే మాట్లాడతామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను ఫస్ట్ లో చెప్పాను, ఏదైతే చెప్పానో దాని మీద నేను కట్టుబడి ఉండా. రామాయణం మహాభారతం యొక్క ఆధారంగా దయానంద సరస్వతి రాసినటువంటిది వేద భాష అనేది తప్పు అని నేను నిరూపిస్తానని అప్పుడు చెప్పాను. ఇప్పుడు దీని మీద వస్తున్నాను. అయితే మీరేమన్నారంటే కేవలం వేదాల మీద మాత్రమే మనం మాట్లాడదాం అన్నారు. కాబట్టి నేను వేదాల మీద మాత్రమే మీతో డిబేట్కి రావాలి, ఈ దయానంద సరస్వతి రాసిన తప్పు, దాంట్లో జంతు బలులు ఉన్నాయని చెప్పేసి నేను నిరూపించాలి అని అంటే మీరు ఒక పని చేయాలి. ఆర్య సమాజంలో అంతా కలిసి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇట్లో ఏదైతే ఈ మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా తప్పు కల్పితాలని మీరు బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నేను వేదాల మీద వచ్చి మీతో డిబేట్ చేస్తాను. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్. రాధాకృష్ణ గారు నేను మాట్లాడచ్చా? మీరు మాట్లాడండి. మీరు వేదాలలో బలులు అనే విషయంలో మీరు ఎన్ని మంత్రాలైనా కోట్ చేయండి. ఆ మంత్రాలన్నింటినీ ఒక్కొక్కటి 1 by 1 కదా మనం చేయగలుగుతాం. ఒకటి నుంచి ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రంజిత్ ఓఫీర్ గారు కూడా హైందవ క్రైస్తవ అనే పుస్తకం రాశారు. అందులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిలో ఏంటి ఒక 6 విషయాలను ఎంపిక చేసుకున్నాం. రంజిత్ ఓఫీర్ గారు దాని మీద రంజిత్ ఓఫీర్ గారితో జరిగింది చర్చలో 6 విషయాలు ఎంపిక చేసుకుని 1 by 1 ఒక 3 విషయాలు పూర్తయినాయి. అట్లాగే మీరు కూడా ఏంటంటే ఈ మంత్రాలు మీరు ఏవైతే బలులు ఉన్నాయని చెప్పారో ఆ మంత్రాలని మనం ఇరువురు కలిసి కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. 4, 5, 3 ఏం చేసినా ఒకదాని తర్వాత ఒకటే చేయగలుగుతాం మనం. అవును, అట్లా చేస్తే సరిపోతుంది. అంటే మంత్రార్థ మీమాంస ఆ మంత్రంలో ఏం చెప్పబడింది అది మీరు చెప్పిన అర్థంగా కరెక్టా, దయానంద చెప్పిన అర్థం కరెక్టా, ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అంతే. ఆ మంత్రం వరకే చేస్తాం. మిగతా అన్నిటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు అట్లా అయితేనే మనకి లేదా అనేది మంత్రాలు ఎన్నైనా తీసుకున్నాం. మీరు అనేది 100 కోట్ చేసామనుకోండి, కానీ 100 అనేసరికి మనకు అవ్వవు. అట్లా కాదులేండి, ఆ టయానికి ఎన్ని అయితే మనం పూర్తి చేయగలుగుతారు అంతవరకు చిన్నగా తీసుకుంటే ఏంటంటే ఇగో ఈ 4 తీసుకుందాం, ఈ 5 తీసుకుందాం. ఈ మంత్రాలు ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చి ఉన్నారు కదా మీరు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఈ గర్భిణీ గోవుని దాని పొట్ట చేసి దాని పెండాన్ని ప్రధానమైంది. అట్లా మనం ప్రధానమైన విషయం కనుక అది ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది సత్యాసత్యాలు లేదా దాని అర్థం తేల్చేసుకుని దాని తర్వాత రెండో దానికి వెళ్తాం. దాంట్లో నిరూపణ అయిందా లేదా దాన్ని తేల్చేసుకున్న తర్వాత రెండో దానికి వెళదాం, అట్లా మూడో దానికి వెళదాం. అట్లా మనం అవకాశం ఉన్నంత వరకు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటూ వెళదాం. తప్పకుండా దాని నాకేం అభ్యంతరం లేదు. ఇది దీంతో ఏంటంటే ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే రామాయణం రాదు, భారతం రాదు, లేదా బైబుల్ రాదు. ఎందుకు రాదు? రామాయణం మహాభారతం ఎందుకు రాదు చెప్పండి. ఇవన్నీ కూడా ఏమి ఇందులో రావిక అట్లాగా నేను చెప్తున్నది రావు అని మీరు అనుకుంటే ఎందుకు రావు కూడా చెప్పాలి కదా మీరు. మనం దాంట్లో చేసినప్పుడు దాంట్లో చేద్దాం. అట్లా కాదండి, అయిన తర్వాత మీరు అన్నారు చూసారా, ఇది అయిన తర్వాత ఆ విషయాల్లో కూడా లేదు 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 ఇది దాంతో ముడిపడి ఉంది కదా. ఇది దీన్ని ఎట్లా సపరేట్ చేస్తాం? లేదండి, అశ్వమేధ పర్వం అని 14వ పర్వం సపరేట్ టైటిలే ఉందండి. పర్వం దాన్ని తీసి పక్కన పడేద్దాం, అవి మనకి వద్దానంటే అది మీ మనసాక్షికి వదిలేస్తున్నాం మేము. ఆర్య సమాజం వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే భ్రమలో బతుకుతున్నారు. లేదు లేదు లేదు, ఆర్య సమాజం కూడా
ఆ మంత్రాలు మూల మంత్రాలు మనం అదేనండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు అశ్వమేధ పర్వంలో ధర్మరాజుతో పాటు యజ్ఞ యాగాలు చేయించినటువంటి ఋత్విజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వేదాలు తెలియకుండా చేయించారని చెప్పి నేను అడుగుతున్నాను. కృష్ణుడు దగ్గరుండి చేయించారు కదా, మరి కృష్ణుడికి వేదాలు తెలియదు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు మహాపురుషుడు అన్నారు కదా, మహాపురుషుడికి తెలియదా యజ్ఞాలయాగాలు ఎలా చేయాలో? దగ్గరుండి 300 జంతువులు వధించాడు కదండి అశ్వమేధ యాగంలో. ఆ ప్రకరణం దీనికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉండదు? అశ్వమేధ ఇప్పుడు వేదాలు అనుసరించి ఆ రోజుల్లో వాళ్ళు యజ్ఞాలయాగాలు చేసింది. ఇది అయిపోయిన తర్వాత పెట్టుకుందాం. లేదండి, అట్లా కుదిరిద్ది. వేదాల్లో ఉన్నటువంటి ఒక మాట అండి, వేదాల్లో ఉన్నటువంటి అశ్వమేధ యాగం ఏదైతే ఉందో దాని మీద మహాభారతం పర్వమే ఉంది. అలాంటప్పుడు దానికి దీనికి సంబంధం లేదని ఎలా చెప్తారండి? అసలు మేధ అంటే అర్థం ఏంటి? మేధ అంటే అర్థం ఏంటి? మేధ అంటే అర్థం ఉందండి, సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా వధించడం అనే వచ్చింది. అక్కడ ఏదైతే వాడారో ఆ సందర్భాన్ని బట్టి వధించడం అయింది మేధ. అశ్వమేధ అంటే ఖచ్చితంగా అశ్వాన్ని వధించడమే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. నేను చెప్పిన దాంట్లో అర్థాలు బోల్డ్ ఉండే, ఒక్కొక్క దానికి అర్థాలు బోల్డ్ ఉండే, కానీ సందర్భానికి సరిపోయినటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి కదా. పూర్వాపర సందర్భాన్ని బట్టే మీరు మంత్రం మీద రండి. యజుర్వేదం 8వ అధ్యాయం 28, 29 మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను అంటున్నాను. అదే మీరు రామాయణం మహాభారతం అనేది సంబంధం లేదన్నప్పుడు అవి కలుస్తాను అవి తప్పులని చెప్పండి బయటకు వచ్చి. అవి కరెక్ట్ అంటారు, పక్క నుంచి వాటి మీద మాట్లాడదాం అంటే రారు ఎందుకు? అది నా ప్రశ్న. ఇప్పుడు అవి కరెక్ట్ అన్నారు మీరు. రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ చరిత్రలో వాళ్ళ మహాపురుషులు జరిగిన ఒక పక్క నుంచి చెప్తా, జరిగినటువంటి చరిత్ర గురించి మాట్లాడటానికి మీకు ఎందుకు కంగారు? మీరు ఎందుకు వెనకాడుతున్నారు? ఉండి అట్లా చేసుకుని వెళదాం. అదేనండి నేను అంటాను, వీటిని ఎందుకు దాటేస్తున్నారు మీరు? జరిగినటువంటి చరిత్ర గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? దాని తర్వాత ఒకటి మేము అట్లా కాదు, ఇది దాంట్లో ముడిపడి ఉంది. ఇప్పుడు వ్యాసుడు ఇట్లా విభజించాడు వేదాలను ఒక పక్క నుంచి చెబుతున్నారు. అదే వ్యాసుడు పంచమ వేదంగా మహాభారతం రాశాడని చెప్పి మీరే చెబుతున్నారు. మీరు పంచమ వేదానికి పంచమ వేదం ఉంది కదా, వ్యాసుడు చెప్పారు కదా పంచమ వేదం ఇదని. మేము కృష్ణ యజుర్వేదాన్నే ప్రామాణికంగా తీసుకోము. అవునండి, వేదాలలో మీరు వేదాలలో బలి ఉన్నది అనే సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా నేను చెప్పాను. వేదాల్లో బలి ఉంది, రామాయణ మహాభారతం ఆధారంగా నేను నిరూపిస్తానని చెప్పి ఇప్పుడు అదే స్టాండర్డ్ మీద ఉన్నా నేను. మీరేం చేస్తున్నారంటే అది చరిత్ర అండి, రాముడు కృష్ణుడు ఉన్నాడు చరిత్రలో బతుకున్నాడు అని చెప్తే అప్పుడు ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు వెనకడిగేస్తున్నారు? దాని గురించి చర్చించడానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు? అది నా ప్రశ్న. ఈ ప్రకరణానికి సంబంధం లేదు. ఎందుకు ఉంది? మహాభారత పర్వం అనేది ఉంది కాబట్టి 14వ పర్వం ఖచ్చితంగా సంబంధం ఉంది దీంతో. వేదాలతో. ఎందుకంటే ఒకటి ఇప్పుడున్నటువంటి మీరు ఏదైతే చెప్తున్నారో వేదాల ఆధారంగానే, వేదాల్లో ఉన్నటువంటి వాటి ఆధారంగానే యజ్ఞాలు యాగాలు ఆ రోజుల్లో ధర్మరాజు చేయలేదని మీరు చెప్తున్నారు. అది కూడా చెప్పండి. అన్నప్పుడు ఈ 4టికే కృష్ణుడికి వేదాల గురించి తెలియదా? ఆడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఋత్విజులకు వేదాల గురించి తెలియదా? యజ్ఞాలు యాగాలు ఏ విధంగా చేయాలో వాళ్ళు తెలియదా? వాళ్ళు తెలియకుండానే ధర్మరాజు అన్ని చేయించారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి మీరు. వాటికి సమాధానం ఇవ్వనంత వరకు మీరు ఎన్ని చెప్పినా సరే అవన్నీ అవాస్తవాలే అవుతాయండి. మీరు ఇప్పటి వరకు ఏంటంటే చర్చలకు వస్తా ఉన్నా కానీ ఖచ్చితంగా ఇప్పటికీ చెప్తున్నా నేను. ఇప్పటికీ అదే చెప్తున్నా కూడా ఏంటంటే ఆ ఊరికే మీకు ఈ వీడియోలు అవి రిలీజ్ చేయటం మీద ఆసక్తి ఉన్నది తప్ప రమ్మని అన్నారు. నేను అదే అడుగుతున్నాను. మీకు ఎలాంటి ఆసక్తి ఉందంటే మీరు ఏదైతే ఈ రాముడు కృష్ణుడు దేవుడుగా పూజించి గుళ్ళల్లో చేస్తారు, దండాలు పెట్టే వాళ్ళకి పూజించే వాళ్ళకి మీరేమో వాళ్ళ ఎన్నికడితే తిరుగుతారు, వాళ్ళ సపోర్ట్ చేస్తారు, అన్ని చేస్తారు. మీరు మాత్రం ఆచరించరు. మీరు చెప్పాడు దాన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ మీరు ఆచరించరు. ఎంపిక మీరు చెప్పినటువంటి ప్రతిపాదన విషయంలోనే నేను చెప్పాను. నేను చెప్పిన ప్రతిపాదన రామాయణ మహాభారతం ఆధారంగా అన్నాను నేను. మీరు ఎందుకు మళ్ళీ దారి మళ్ళుతారు? రామాయణ మహాభారతం ఆధారంగా నిరూపిస్తాను. లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు. నేను అన్న మాట ఏంటంటే రామాయణ మహాభారతం ఆధారంగా నేను ఈ విధంగా జంతు బలి ఉందని నిరూపిస్తాను అన్నాను నేను. మీరేంటి మీకు ఆసక్తి లేదంటారు? ఆసక్తిలో దాని మీద మాట్లాడతారండి, దాని మీద మాట్లాడతారండి. ఇప్పుడైనా సరే నేను ఈ రోజు సాయంత్రం వస్తాను మీ దగ్గరికి. లేదండి నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను. నేను ఒకే మాట మీద ఉంటాను. నేను అప్పుడు ఆ రోజు ఏదైతే చెప్పానో వీడియో రిలీజ్ చేయడం మీద ఉన్న ఆసక్తి కాదు, ఇదే ఆసక్తి ఉంది నాకు కూడా నిరూపించాలని ఆసక్తి ఉంది కాబట్టి నేను రెడీగా ఉన్నా. మీ దగ్గర సత్తా ఉంటే ఏదైనా ఆర్య సమాజం వాళ్ళు ఎవరైనా సరే, మీరే కాదు ఎంత పండితులైనా సరే ఎవరైనా సరే వస్తే నేను మాట్లాడతాను. రామాయణం మహాభారతాల్లో ఉన్నటువంటి
యజ్ఞాలు యాగాల ఆధారంగా మీరు దానికి వేదాల్లో పరిమితం ఉన్నటువంటి కాకుండా తప్పని నిరూపిస్తాను నేను, దయానంద సరస్వతి తప్పని నిరూపిస్తాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. మీరు దానికి పరిమితం కాకుండా మీరు ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనకు మీరు పరిమితం అవడానికి మీరు సిద్ధంగా లేరు. నేను ప్రతిపాదన చేసి అదేనండి. నేను వినండి, రామాయణం మహాభారతం ఆధారంగా వినండి, రామాయణం మహాభారతం ఆధారంగా నిరూపిస్తా అన్నారు. మీరు ఎందుకు దాన్ని దాటి అవతల పోతారు? ఎందుకు దాన్ని దాటి అవతల పోతారు? ఎందుకు మీరు అభద్రతా భావంలో ఉన్నారని మీరు? మనం ఒక దాంట్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాం. ఆ భిన్నాభిప్రాయాలు వన్ బై వన్ మనం అవును, 1 by 1 తీసేసుకోవాలి. దాంట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. మహాభారతంలో అర్థమేది ఆగమని దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అలాంటప్పుడు దాన్ని ఎలా పక్కన పెడతాం? వినండి, దాన్ని ఎలా పక్కన పెడతామండి? ఒక విషయం వినండి మీరు దయచేసి. వేదాలలో విషయం ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చిన ఉదాహరణలు అవి 1 by 1 పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత మీరు కావలిస్తే రామాయణం మీద పెట్టుకుందాం. లేదు మీరు కావాలి మీరు ఒక పని చేయండి. అట్టయితే ఒక పని చేయండి. అట్టయితే ముందు మహాభారతం రామాయణం మీద పెడతాం, తర్వాత వేదాల మీద పెడతాం. మాకు అవి ప్రమాణం కాదు, మీకు అర్థం కాదు. మీరు ప్రమాణం కానప్పుడు తప్పని చెప్పండి సార్. మీరు ఎందుకు ప్రమాణం కానప్పుడు ప్రమాణం కానప్పుడు తప్పులు అన్ని కలుపుతామని చెప్పండి. బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అందులో నేను అంటున్నాను ప్రమాణం మీకు ప్రమాణం కానప్పుడు అవన్నీ కూడా తప్పులు అని బయటకు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారండి తప్పులని? ప్రమాణం కాదు ఎన్ని కలుపుతారు ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ చెప్పున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? ప్రమాణం కాదు జరిగినటువంటి చరిత్ర ప్రమాణం కాకుండా ఎలా పోయింది? అశ్వమేధం అంటే ఏమిటో ఆయన వివరణ ఇచ్చాడు. ఎవరు? అర్థమైందా? ఆల్రెడీ చెప్పారు. ఎవరు చెప్పారు? మీరు పెట్టిన ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా వివరణలు ఉన్నాయి. ఆర్య సమాజకులు ఇచ్చిన వివరణ తప్పు అన్నాను నేను. మహాభారతం వివరణ ఇచ్చింది. అశ్వమేధ యాగం అంటే ఏంటంటే మహాభారతం వివరణ ఇచ్చింది. మీరు తప్పు అదే ఎందుకు అనుకోకూడదు? మీరు తప్పని అశ్వమేధ యాగం అనే దానికి మహాభారతం వివరణ ఇచ్చింది, ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మీరే తప్పు అది కరెక్ట్ అని ఎందుకు అనుకోకూడదు అంటున్నాను నేను. మీరే తప్పు అని కరెక్ట్, మహాభారతం కరెక్ట్ అని ఎందుకు అనుకోకూడదు అంటున్నాను నేను. చర్చ అన్నప్పుడు మరి దాని మీద కూడా జరగాలి. మీరు చర్చ అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టి ఎలా చర్చ చేస్తారు? దాని గురించి చర్చ అన్నప్పుడు మహాభారతాన్ని పక్కన పెట్టి చర్చ ఎలా చేస్తారండి? ఆ వేద మంత్రం లేదండి. మహాభారతంలో ఉన్నటువంటి అశ్వమేధ యాగమే కరెక్ట్. మీరు చెప్పే వేద మంత్రాల్లో ఉన్నటువంటి తప్పు. దయానంద సరస్వతి తప్పు. మిగతా పరిమితం కండి. చెప్పలేండి. సాయనాచార్యుడు కానీ దాసరి రంగాచార్య అనువదించింది కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా రాశారు. ఎందుకంటే అశ్వమేధ పర్వం అనేది మహాభారతం ఏదైతే ఉందో వీళ్ళు రాసిన సేమ్ అలాగే ఉంది. లేదండి, మీరు తప్పించుకోండి. మీ ఆర్య సమాజం వాళ్ళు ఇలా 2 నాలుగవ ధోరణితో ఉంటారండి. మీరు ఒక నాలుగుతో మాట్లాడటం ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారు, ప్రారంభిస్తారు, అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. మీరు 2 నాలుగుల దారుణ మీద 2 పడవల మీద కాళ్ళు పెట్టి విధంగా ప్రయాణం చేసినంత కాలం కూడా మీరు అజ్ఞానంలోనే ఉంటారండి. అందులో అనుమానం లేదు. మీరు ఒకసారి దయచేసి ఆగండి, చెప్పండి. ఇప్పుడు మీరు యజుర్వేదం 8వ అధ్యాయం 28, 29 మంత్రాలు ఏదైతే ఉన్నదో అవును, దాంట్లో దేవత అని పైన రాసింది. మీరు చూడండి, మీకు తెలుసు 4 విషయాలు ఉంటాయి అనేది. ప్రతి మంత్రానికి కూడా 4 విషయాలు ఉంటాయి. ఋషి, దేవత, ఛందస్సు, స్వరం. దీనికి దేవత ఏమిటి? అది చూస్తే మీకు దాంట్లో విషయం అర్థం అవుతుంది. మీరు ఎక్కడ పొరపాటు పడ్డారో పొరపాటుగా అర్థం చేస్తారు. దేవత ఇది అన్ని కాదండి, దేవత ఉంది. దేవత ఆ దేవత కాబట్టి రాశారు, అనువదించారు సాయనాచార్యుడు. అంటే ఇప్పుడు సాయనాచార్యుడు సంస్కృతం తెలియలేదంటారా? అవన్నీ మనకు సంబంధం లేదు. మళ్ళీ అవన్నీ సంబంధం లేదంటారు ఏంటండి? మీరు ఈ విధంగా కప్పగంతులు వేయడం కరెక్ట్ కాదండి. లేదండి. ఇప్పుడు అట్లా దేవతల సంగతి, ఆ దేవత ఎవరనేది సాయనాచార్యుడు తెలియదు. చెప్తున్నాను కదా ఏమండి, 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాయనాచార్యుడు సంస్కృతం తెలియదు, దేవత ఎవరో తెలియదు, ఛందస్సు తెలియదు, వేదాలు తెలియదు. నిన్నగా మొన్న వచ్చినటువంటి దయానంద సరస్వతి చేసి చెప్పింది కరెక్టా? దయానంద సరస్వతి తెలిసింది దేవత ఎవరు, సాయనాచార్యుడికి తెలియలేదా? మంత్రానికి దేవత అంటే ఏమిటి? అదేనండి నేను అంటుంది, అదేనండి. దేవత అనేది ఎవరు, అక్కడ ఎవరు ఉన్నారనేది సాయనాచార్యుడికి తెలియలా. దయానంద సరస్వతి తెలిసింది. నిన్నగా మొన్న వచ్చిన దయానంద సరస్వతి ఇవాళ మీకు తెలిసింది. దయానందుడు లేదండి, నేను తీసుకోవద్దంట్లా. నేను అంటుంది ఒకటేనండి. హ్యాండ్ కరెక్ట్ గా చెప్పాడా లేకపోతే దయానందుడు కరెక్ట్ గా చెప్పాడా? వాటన్నిటి కూడా రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి యజ్ఞయాగాలు వీళ్ళు చేసినట్టు సపోర్ట్ చేస్తున్నాయి. రామాయణం మహాభారతం రాసినటువంటి యజ్ఞ యాగాలు అనేవి సాయనాచార్యుడు ఇంకా కొంతమంది రాసినటువంటి వాటి సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ దయానంద సరస్వతి ఉన్నారో
మీరు దయానంద వేదానికి సరస్వతి బ్యాచ్ ఎవరైతే పరిమితం ఉన్నారో వీళ్ళు రాసిన మీరు పూర్తి వేదానికి విరుద్ధంగా ఉన్నాయి. పరిమితం కావాలి. లేదు, మీరు లేదండి. వేదానికి పరిమితం కావాలి. లేదు, మీరు లేదు. వేదానికి పరిమితం నేను కాకుండా వేదానికి పరిమితం అయ్యాను. మీరు మాట్లాడుతున్నారు. వేదాల్లో వేదానికి ఉన్నటువంటి పరిమితంగా మాట్లాడలేదు. వేదాల్లో మీరు ఉన్నటువంటి వేదానికి అశ్వమేధ యాగం అనేది ఏదైతే అది ఉందో అవతల విషయము. సేమ్ అదే అశ్వమేధ యాగం రామాయణ మహాభారతంలో ఉంది కాబట్టి పరిమితం ఈ రెండింటిని కాదు. ట్యాలీ చేసి నేను మీరు మాట్లాడుతున్నా. చెప్పినటువంటి నేను వేదం వేద నుంచి మంత్రం దాటి బయటికి ఏదైతే పోలేదు. ఉందో, మీరే వెళ్తున్నారు అటు ఇటు. మీరు చెప్పినటువంటి వేద మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రానికి పరిమితం కండి. ఖచ్చితంగా నేను దానికే పరిమితం అయ్యా. నేను ఖచ్చితంగా దానికే పరిమితం అయ్యా. నేను చెప్పింది కరెక్ట్. నేను వేదాల్లో నేను చెప్పిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా. వేదాల మీద చర్చించడానికి నేను ఏదైతే ఇంత ముందు మాట్లాడానో ప్రతి వీడియో ప్రతి దాన్ని నేను కట్టుబడి ఉన్నా. ప్రతి దాన్ని నేను కట్టుబడి ఉన్నా. వరకే పరిమితం అండి. అవునండి. ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్ కరెక్ట్ అని చెప్పండి. అలాగే కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది తీసుకొని వస్తానంట. అవి వద్దు అంటున్నారు కదా మీరు. ఒక్క మంత్రానికి మీరు అది దేవత ఏమిటో అనే విషయం తెలిస్తే మీరు అవునండి. నేను అంటే దేవత ఎవరనేది సాయనాచార్యుడు తెలియలేదా? అది మీరు 7-8 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాయనాచార్యుడు సంస్కృత భాష అనేది కొంచెం వాడుకలో ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి సాయనాచార్యుడికి తెలియదా? సంస్కృత భాష పూర్తిగా మరుగున పడిపోయి నాకు వచ్చినటువంటి ఏంటండి కామెడీ కాకపోతే ఇదంతా కూడా కాదండి. కామెడీ కాకపోతే ఏంటండి ఇదంతా కూడా చెప్పాడా? లేకపోతే ఇద్దరు తప్పు చెప్పారా? లేకపోతే తప్పు చెప్పాడండి. సాయనాచార్యుడు కరెక్ట్గా చెప్పాడని ఉంది దాంట్లో. రామాయణ మహాభారతాల ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా సాయనాచార్యుడు చెప్పింది కరెక్ట్ అని ఉంది. దయానంద సరస్వతి చెప్పింది శుద్ధ తప్పు, పూర్తిగా 100% విరుద్ధంగా ఉంది. దానికి లేదండి. ఒకటండి, నేను పైన ఒక మాట చెప్పదలుచుకోవాలండి మీకు రాధాకృష్ణ గారు. ఆ ఒక్క మంత్రం చేయండి, దాని తర్వాత అది కూడా ఆ మంత్రం చేయడానికి కూడా నాకు రామాయణ మహాభారతాలు ఎవిడెన్స్ తీసుకుంటాను నేను అన్నాను. సంబంధం లేదు. లేదు, సంబంధం ఉంది. ఎందుకంటే వేదాల్లో చెప్పిన రామాయణం మహాభారతంలో చేసినటువంటి యజ్ఞాలు యాగాలు అన్ని కూడా ఏమంటే ఒక మాట వేద మంత్రాన్ని తీసుకున్నప్పుడు వేద మంత్రం ఎందుకు సంబంధం లేదన్నాను చెప్తానండి. సంబంధం ఉంది వాటికి వీటికి ఎందుకు అన్నది చెప్తున్నా వినండి. రామాయణం మహాభారతాల్లో చేసినటువంటి రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి యజ్ఞాలు యాగాలు ఏదైతే చేశారో అవన్నీ వేదాల ప్రకారంగా చేసిందని చెప్పండి మీరు. పోనీ మీరు వేదం మీద చర్చ చేయడానికి సిద్ధంగా లేదు. కేవలం వేదం మీద చేయాలంటే మీరు తప్పని ఒప్పుకోండి. రామాయణ మహాభారతం అందుకని కేవలం వేదం మీద చేయను. అట్లా కదండి. రామాయణం మహాభారతం అనేది అవి చరిత్ర జరిగి నేను పక్కన అన్నారు కాబట్టి నేను కేవలం వేదాల మీద చేయను. అవి కూడా కలిపి చేస్తా. మూల మంత్రం ఏం చెబుతుందో మూల మంత్రాన్ని పరిశీలించి నేను కరెక్ట్ గా చెప్తానండి. చెప్పింది కరెక్టా? నిరూపించారండి. నేను రెడీగా ఉన్నా. నేను రెడీగా ఉన్నాను. చర్చ కావాలని లేదు. మీకు ఏంటంటే అంటే మీకు చర్చ కావాలని లేదు. మీకు చర్చ కావాలని లేదు. మీరేమన్నారు పక్క రామాయణ మహాభారతం కూడా నిజమేనండి జరిగినాయని అంటానే అవి చూడండి వాటికి మా సంబంధం లేదంటారు. అది ఎంతవరకు కరెక్ట్ లేదు? అది సంబంధం లేదు. అది తప్పని ఒప్పుకోండి మీరు. నేను వస్తా కేవలం వేదాల మీద. నేను వస్తున్నా. సంబంధం లేనప్పుడు తప్పు కలుపుతారని ఒప్పుకోండి మీరు. మంత్రానికి బయటకు వస్తే కరెక్ట్ అని ఎందుకు చెప్తారు మీరు? రామకృష్ణుడు దేవుడు ఎందుకు చెప్తారు మీరు? 8వ అధ్యాయము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పించుకునే మాటలు మీరు చెప్పేది కూడా. ఆర్య సమాజం దగ్గర ఒక క్లారిటీ అనేది ఇప్పటికే అర్థం అవుతుంది మాకు. 2 నాలుగల ధోరణి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆర్య సమాజం వాళ్ళు ఎవరైనా సరే దయానంద సరస్వతి మొదలుకొని 2 నాలుకల ధోరణి 2 నాలుకల ధోరణి ఉంటుంది మీకు ఆర్య సమాజం వాళ్ళకి. స్టాండర్డ్ నిలబడే ధైర్యం అనేది మీకు. ఒక్క దాని మీద స్టాండర్డ్ నిలబడే ధైర్యం అనేది మీకు. 2 నాలుకల ధోరణి మంత్రార్థం తీసుకుంటా. మంత్రార్థం తీసుకుందాం. దేవతలు చంద్రశేవుడు ఋషుడు మొత్తం తీసుకుందాం. మొత్తం తీసుకుందాం. నేను ఏదైనా తీసుకుంటానండి. రామాయణ మహాభారతాల ఆధారంగా నేను నిరూపిస్తానండి. నేను ఫైనల్ గా నేను ఒకటే చెబుతున్నా. ఫైనల్ గా నేను అప్పుడు చెబుతున్నా, ఇప్పుడు ఏదే చెబుతున్నా. మాత్రమే మీకు నేను చెప్తున్నానండి. అప్పుడు ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను. రామాయణ మహాభారతాల ఆధారంగా దయానంద సరస్వతి రాసిన తప్పని నిరూపిస్తాను. ఆర్య సమాజం వాళ్ళు చెప్పేది అంతా కూడా తప్పని నిరూపిస్తాను నేను. మంత్రం వరకు తీసుకుందాం. నేను కేవలం వేదాల మీద పరిమితమై మాట్లాడలేదంటే మీరు తప్పని నిరూపించండి. మీరు చెప్పండి. 28-29 నిజమేనండి. నేను మాట్లాడతాను వాటి మీదే. రామాయణ మహాభారతం అనేది అవన్నీ కూడా కల్పితాలు తప్పులు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అవతల విషయం ఆ విషయం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటండి అట్లా తీసుకోవడం ఉండదు. పని చేయండి. పని చేయండి. తర్వాత తీసుకున్నా అంటున్నారు కదా పూర్తయిన తర్వాత రాధాకృష్ణ గారు. మీరు చెప్పింది బాగుందండి. నా మాటేనండి. మీరు చెప్పింది బాగుంది. నా మాటేనండి. ముందు రామాయణ మహాభారతం మీద చేసి తర్వాత వేదాల మీద చేద్దాం. ఒప్పుకోండి. మాకు అసలు మాకు అది సెకండరీ విషయాలు అవన్నీ.
సెకండరీ వేదం విషయాలు ఎట్లా ప్రధానం అవుతాయండి? వేదం పరమ ప్రమాణం. ఇప్పుడు నేను ఎందుకు దాటి అవి తీసుకురావాల్సి secondary వచ్చింది? విషయాలు. ఒక మాటేనండి, అవి second- నేను ఎందుకు అవి దాటి గురించి secondary మాట్లాడాల్సి విషయాలు. వస్తుందంటే, అందులో- నేను ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, అందులో అశ్వమేధ తప్పులు యాగం ఉన్నాయా, అనేది ఒప్పులు ఉన్నాయా అనేది- వేదాల్లో చెప్పినటువంటి అశ్వమేధ యాగం అనేది అవి తప్పులా, రామాయణ ఒప్పులా అనేది మహాభారతాల్లో జరిగినాయి. అవి రామాయణ తప్పులు, మహాభారతాల్లో ఒప్పులు జరిగినాయి అనే అశ్వమేధ విషయం యాగాలు మీద అనేవి. అంటే అవి కృష్ణుడి తప్పులు, దగ్గర నుండి ఒప్పులు, చేపించాడు. అవి పరమ ప్రమాణాలు కృష్ణుడి కాదు. దగ్గర నుండి చేపించాడు. కృష్ణుడు తెలియదు వేదం చెప్పండి పోనీ. అందులో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా కృష్ణుడు- అనేది అది మాకు పరమ ప్రమాణం కాదు. అందులో పరమ తప్పులు, ప్రమాణం ఒప్పులు, ఎందుకు కాదు మరి? ఉండొచ్చు. పరమ ప్రమాణం కానప్పుడు మాకు పరమ చేసి ప్రమాణం చెప్పండి వేదమే. తప్పులని. మీరు పరమ ప్రమాణం వేదాన్ని కానప్పుడు వేదాన్ని తప్పులని అన్నారు, చెప్పండి సార్ మీరు. వేదాన్ని మీరు తప్పులని మీరు చెప్పకుండా వేదమంత్రం అది కూడా చెప్పాక కరెక్ట్ అనేది వాటిని సపోర్ట్ చేస్తూ వేదమంత్రం చెప్పాక అవి మా వద్దు వేదమంత్రానికి ఇది పరిమితం కావాలంటారు కావాలి ఇక్కడికి వచ్చేసరికి. వేద లేదు, మంత్రానికి లేదండి. పరిమితం అయితేనే మీరు ఆ. వేద మంత్రానికి పరిమితం కండి. ఆ మంత్రానికి మీరు మీ స్వేచ్ఛగా మీరు సాయండ్తో మీ ఇష్టం వచ్చిన అర్థం చెప్పండి. అలాగే దయానందుడు ఆల్రెడీ ఉన్నది. ఈ రెండు దగ్గర పెట్టి చూసేస్తే అయిపోతుంది అంతే. నేను ఆ విధంగా చేయాలి. మీరు చెప్పినట్టుగా నేను చేయాలి అని అంటే, మీరు చెప్పినట్టుగా నేను చేయాలి అని అంటే రామాయణ మహాభారతాల్లో ఉన్నవన్నీ కూడా తప్పులు అని చెప్తున్నాను కదా. ఈ ప్రకరణానికి అవి కాదని ఎలా చెప్తారు? అలాంటప్పుడు తప్పని మీరు- ఒప్పుకుంటారు మీరు. అది జరిగిందని మీరు ఇన్నాళ్ళు నాకు చెప్తారు. చరిత్ర అన్నారు మీరు. అంటే చరిత్ర తప్పు అన్నారు మీరు. చరిత్ర అంటారు కదండి మీరు. చరిత్రలో జరిగింది అంటారు, ఇతిహాసాలు చరిత్ర అన్నారు, చరిత్రలో జరిగింది అన్నారు. చరిత్రలో జరిగిన దాని గురించి మాట్లాడడానికి మీ భయం ఎందుకు? మీరు చరిత్రలో జరిగిన దాని గురించి మాట్లాడడానికి మీ భయం ఎందుకండి? సంబంధం లేదు. సంబంధం లేదనేది సంబంధం ఎందుకు లేదు? బలి అశ్వమేధ అనేది యాగం అనేది ఉందా లేదా వేదాలలో మహాభారతంలో? ఉందా లేదా? ఒక మాట అండి, అశ్వమేధ ఇదే యాగం మనం అనేది చేస్తున్నాం. మహాభారతంలో ఉందా బలి లేదా? అనేది వేదాలలో అశ్వమేధ ఉన్నదా యాగం అనేది లేదా? మహాభారతంలో ఉందా ఉంటే లేదండి? ఏ మంత్రాల్లో ఉన్నది ఆ మంత్రాలు మీరు నా అర్థం ప్రశ్న ఏంటి? సమాధానం చెప్పట్లేదు. అశ్వమేధ యాగం అనేది మహాభారత రామాయణంలో ఉందా లేదా చెప్పండి ఒక మాట. అవన్నీ వద్దు మనకి. మరి ఈ వద్దు అంటారు ప్రకరణానికి మళ్ళా. ఏదైతే ఉందో ఎందుకు వద్దు వేదం అన్న? మాత్రమే ఎందుకు వద్దు? ప్రధానము. ఎందుకు వద్దు అన్నా వేదం నేను? మాత్రమే ప్రధానము. ఎందుకు వద్దండి మీకు? ఎందుకు వద్దు? వేదం దాని గురించి మాత్రమే ఎందుకు వద్దు అన్నారు మీరు? ప్రధానము. వేదానికి పరిమితమయ్యే మీరు చెయ్యాలి. ఆ. వేదానికి పరిమితం మరి అలాంటప్పుడు ఈ తప్పని ఒప్పుకోండి మీరు. ఇవి కలుపుతారని ఒప్పుకుంటే ఇవి కలుపుతారని ఒప్పుకుంటే సరే ఇది తప్పునండి, ఇవి కలుపుతారు కాబట్టి ఇటు గురించి మేము మాట్లాడమని వేదం చెబుతాం. మీద చర్చ చేస్తే నేను మీ కేవలం వేదం మీద విషయం మాత్రం ఏంటనేది మాట్లాడాలంటే ఆర్య తప్పొద్దు. సమాజం వాళ్ళంతా కలిసి వచ్చి వేదం పబ్లిక్ మీద స్టేట్మెంట్ మీరు ఇవ్వాలా? ఆ వేద మంత్రం పబ్లిక్ మీద స్టేట్మెంట్ మనం ఇవ్వాలా? చర్చ ఆర్య చేస్తే సమాజం వాళ్ళంతా వచ్చి మహాభారత వేద రామాయణం మంత్రం- ఆ కొత్త వేద తప్పులు మంత్రం మీద కలుపుతారు, మనం చర్చ చేస్తే వాళ్ళు ఎవరో మనుషులు ఊహ నుంచి పుట్టి అని చెప్పి మీకు పబ్లిక్ తప్పు స్టేట్మెంట్ ఇవ్వాలా? తెలుస్తాయి. అప్పుడు నేను ఆ వేద కేవలం మంత్రానికి ఇది మీద మీరు వస్తా. పరిమితం అట్లా కాకుండా కాకుండా మీరు చేసేప్పుడు మీరు ద్వంద్వ ఏంటంటే ద్వంద్వ అయితే ప్రదర్శించొద్దు మీరు. రెండు నాటకాల ధోరణి అనేది మంచిది కాదు. వాక్యార్థం ఆరోజు దయానంద సరస్వతి ఏ విధంగా అయితే రెండు నాటకాల ధోరణి ఉపయోగించారు, ఈ రోజు మీరు అదే పని చేస్తున్నారు. రెండు నాటకాల ధోరణి అనేది కరెక్ట్ కాదండి. ఒక నాలుగుతో మాట్లాడటం అనేది మంచి పద్ధతి. మీ ప్రతిపాదన మీద మీరు నిలబడటానికి సిద్ధంగా లేరు. ఎవరు? మీ ప్రతిపాదన నుంచి నా ప్రతిపాదన ఏంటి చెప్పండి. తప్పించుకోవడానికి నా రకరకాల ప్రతిపాదన విషయాలు ఏంటి చెప్పండి. చెప్తున్నారు. నా ప్రతిపాదన ఏం చెప్పండి చెప్పండి. వేదాలలో ఆ. బలి ఉన్నది నిరూపిస్తాను. అవును. దాని దేని ఆధారంగా? చెప్పినటువంటి అర్థం దేని ఆధారంగా తప్పు చెప్పండి చెప్పండి. నిరూపిస్తాను. తర్వాత ఎందుకు తీసుకోరండి మీరు? వేదం ప్రమాణం. వేదానికి వేదమే వేదం ప్రమాణం. నేను అక్కడ చెప్పలా. నేనేం వేదం చెప్పాను? అంతనే తీసుకోవాలి. రామాయణ మహాభారతాల ఆధారంగా జంతు బలి ఉన్న వేదాలను నిరూపిస్తాను. దయానంద సరస్వతి రాసిన తప్పు అది అవసరం నిరూపిస్తానని లేదు మాట్లాడినాను నేను. మాకు. మీరు మీరు వీడియో మొత్తం చెప్పండి. ఆ మాట కట్ చేస్తారండి. ఆ subject ఆ అవసరం మాట కట్ ఉన్నవాడు చేస్తారండి. వస్తాడు. మీరు అబద్ధాలు చెప్పొద్దు. ఆ రాధాకృష్ణ గారు subject అవసరం ఉన్నవాడు మీరు అబద్ధాలు వస్తాడు. చెప్పొద్దు. మా నేను ఆ మాట subject వీడియో వేదమే. చూపించమంటారా మీకు? మా నేను subject పేరు ప్రతిపాదన వేదమే. మీకు మళ్ళీ వినిపించమంటారా ఆ వీడియోలో? ఎన్ని వద్దండి మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు రాధాకృష్ణ గారు? మీరు అబద్ధాలు చెప్పొద్దు అన్నాను నేను. నేను నా వీడియోలో నేను ఏమని ప్రతిపాదన చేశాను నేను వినిపిస్తాను మీకు మళ్ళీ కావాలంటే. నేను మళ్ళీ వినిపిస్తా కావాలంటే. మీరు అబద్ధాలు చెప్పాలని ఒప్పుకుంటారా మీరు? నేను చెప్పింది కూడా మీరు చెప్పింది లేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు రాధాకృష్ణ గారు. నేను అన్నది ఒకటి, మీరు ఇంకోరంటే మాట్లాడుతున్నారు. అది కాదు. నేను అప్పుడు ఏదైతే చెప్తానో దాని మీద ఆ మాట మీద ఉన్నాను నేను. లేదండి మీరు అబద్ధాలు చెప్పొద్దు రాధాకృష్ణ. రెండు నాటకాల ద్వారా వద్దు మీకు. మీరు ఎప్పుడైతే రెండు నాటకాల ద్వారా మొదలుపెట్టి దయానంద సరస్వతి అదే ఫాలో అయ్యి మీరు అదే ఫాలో అవుతున్నారు. తప్పండి. మీరు కేవలం వేదాలకు మాత్రం పరిమితమైనప్పుడు ఈ తప్పని చెప్పండి. మరి ఇచ్చారు మీరు వేదాలకు మాత్రం పరిమితమైనప్పుడు రామాయణ మహాభారత తప్పని చెప్తున్నారు మీరు. నేను అంటుంది అదేనండి. మీరు పరిమితం మీరు వేదాలకు పరిమితం కాలేదు కదా మీరు. మీరు వేదాలకు పరిమితం కాలేదు కదండి. రామాయణ మహాభారతంలో వాళ్ళు పుట్టారు జరిగిందని చెప్తున్నారు కదా మీరు. మీరు దానికి పరిమితం ఎందుకు? మీరు దానికి ఎందుకు పరిమితం అవుతున్నారు? మీరు కేవలం వేదాలు మాత్రం ఎందుకు పరిమితం? లేదండి తప్పండి మీరు మాట్లాడుతున్నారు. మీరు మొదటి నుంచి వాడు చేస్తున్న వైఖరి ఏంటంటే మీరు ముఖ్యంగా మీ సంగతి చెబుతా. ఆర్య సమాజం ఉండబట్టి మీ సంగతి చెబుతా నేను. ఎవరైతే కరీంనగర్ ఇలాంటి వాళ్ళు మా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ తరఫున మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. మీరు అసలు ఆర్య సమాజానికి కూడా చెందిన వాళ్ళు కాదు. మీరు అసలు ఆర్య సమాజానికి కూడా చెందిన వాళ్ళు కాదండి. ఆర్య సమాజంలో కేవలం వేదాల మీదే ఉంటారు. కేవలం వేదాల పరిమితం కావట్లేదు మీరు. ఊరికే లేదు లేదు మీరు ఊరికే మాత్రం ఉపయోగం లేదండి.
ఊరకే ఎన్ని మాట్లాడినా ఎన్ని అనుకున్న మాట ఉపయోగం లేదు. దయానంద సరస్వతి మీ దగ్గర సత్తా ఉంటే మీరు చెప్పిందే కనుక నిజమైతే రండి తెలుసుకుందాం, రండి మాట్లాడదాం, నిర్ధారణ చేద్దామండి. తీసుకోండి, మంత్రాలు తీసుకుంటాను. అందులో ఉన్నటువంటి యాగాలు యజ్ఞాలు మహాభారత రామాయణంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకుంటా, అవి కూడా తీసుకుంటా. నిలబడండి. నేను నిలబడ్డా, నా ప్రతిపాదన మీరే నిలబడట్లా, మీరే నిలబడట్లా. ఇన్నాళ్ళ రామాయణ మహాభారతం జరిగినాయి అంటున్నారు, అవన్నీ హిస్టారికల్ ఎవిడెన్స్ అంటున్నారు, ఉన్నాయి అంటున్నారు. మరి వాటి మీద మాట్లాడుతుంటాయి మన సంబంధాలు ప్రామాణికం కాదు. మీరు 2 నెలల మీరు నిలబడట్లా, మీరు వేదాలపై పరిమితం కావట్లా. మీరు వేదాలకి మీకు సంబంధం లేనప్పుడు మీరు దాని గురించి మాట్లాడకూడదు. తప్పని చెప్పండి. మరి రామాయణ మహాభారతం తప్పని చెప్పండి సార్, మీ సంబంధం లేకపోతే కల్పించాలి అని చెప్పండి సార్. మీరు కల్పించాలి అని చెప్పండి. మానవ లోహం నుంచి పుట్టి అని చెప్పండి. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు, మానవ లోహం నుంచి పుట్టి అని చెప్పండి. అప్పుడు అప్పుడు అక్కడ చరిత్ర జరిగిందని ఎట్లా చెప్పండి మీరు నాతోటి? మీకు అక్కడ చరిత్ర ఎందుకు చెప్పండి నాతోటి? మీకు అక్కర్లేదండి, మీకు అక్కర్లేదండి. రామాయణ భారత అక్కర్లేనప్పుడు అవి రాముడు ఉన్నారండి, కృష్ణుడు ఉన్నారండి, జరిగిందని మీరు నాతో ఎందుకు చెప్పారు? మీరు ఎందుకు చెప్పారండి మీరు నాతోటి? పరిమితం కండి, అది ప్రకరణ. ఇవన్నీ కాదునండి, ఇవన్నీ ఈ కథలన్నీ వద్దునండి. మీరు దయానంద సరస్వతి కాలం నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా. మీరు మంత్రార్థ మీమాంస చేయడానికి మీరు సిద్ధంగా లేదు. ఒకటండి, అవి ప్రత్యక్షాలని చెప్పాలనంటే అవి ప్రత్యక్షాలని చెప్పాలంటే ప్రత్యక్షాలు కాని గ్రంథాలు మీ దగ్గర లేనంత వరకు మీరు చెప్పే అబద్ధాలు మీరు దొంగ మాటలు చెప్తారని అర్థం. అందులో అనుమానమే లేదు దాంట్లో. దయానంద సరస్వతి ఆ రోజు ప్రజలను ఏ విధంగా మోసం చేసే ఆయన సమాజంలో పెట్టాడు, మీరు అదే మోసాన్ని ఇప్పుడు ప్రజలు చేస్తున్నారు. దయానంద సరస్వతి చేసినటువంటి మోసం ఈ రోజు మీరు కూడా చేస్తారు. వేదాల విషయంలో వేదాల విషయాల్లో దయానంద సరస్వతి చేసిన మోసాన్ని ఈ రోజు మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే దయానంద సరస్వతి ఆ రోజు ఎటువంటి ఆధారం తెచ్చేలా, ఎటువంటి ప్రమాణం తెచ్చేలా మీరు అదే విధంగా మొండిగా ఈ రోజు మాట్లాడుతున్నారు. యొక్క ఎవిడెన్స్ లేదు మీ దగ్గర, దయానంద సరస్వతి దగ్గర లేదు, మీ దగ్గర లేదు. ప్రక్షిప్తాలు అంటారు. ప్రక్షిప్తాలు ఏ విధంగా అంటే చెప్పడం మీ దగ్గర ఆన్సర్ లేదు. అవి జరిగినాయి. చరిత్ర రామాయణం మహాభారతం జరిగినాయి. రాములు కృష్ణుడు ఉన్నారు, మహాపురుషులు అంటారు. మరి ఆ కృష్ణుడి దగ్గర ఉండి 301 జంతువులను చంపించి అశ్వమేధ యాగం చేయించింది మాత్రం తప్పు అంటారు. అవి మా సంబంధం లేదంటారు. ఏంటండి ఇది? 2 నాలుకల ధోరణి అంటారు దీన్ని. మీ సంబంధం లేనప్పుడు చెప్పేయాలి పబ్లిక్ గా, రామాయణ మహాభారతం అనేది తప్పు, మానవ లోహం నుంచి పుట్టింది, వాటి మా సంబంధం లేదు, వాటిని ఖండిస్తున్నాం. మేము కేవలం వేదాలు మాత్రం మా ప్రమాణం చెప్పండి. మీరు బయటకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఆ విధంగా ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఆ విధంగా చెప్పండి. మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అవన్నీ తప్పులని, అవన్నీ తప్పులని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారండి? వేదం మీద ఏ ప్రతిపాదన వేదం మీద నేను చేసిన ప్రతిపాదన మళ్ళీ చెప్తున్నానండి. వేదం మీద నేను చేసిన ప్రతిపాదన మళ్ళీ చెబుతున్నానండి. మీకు మధ్య మార్పు ఉందా? బహుశా మర్చిపోయి అంటారు. నేను చెప్పింది ఏంటంటే వేదాల్లో జంతు బలి ఉందని నిరూపిస్తాను, దయానంద సరస్వతి రాసింది కూడా తప్పని నిరూపిస్తాను. ఆ వేద భాష ఏదైతే ఉన్నది అయితే దేని ఆధారంగా? రామాయణ మహాభారతం ఆధారంగానే నేను ప్రతిపాదన చేశా. అదే ప్రతిపాదన చేశా. అలా అనుకున్నప్పుడు రామాయణ మహాభారతం తప్పని చెప్పండి సార్. మీరు రామాయణ మహాభారతం అనేది కరెక్ట్ తప్పని చెప్పండి. వేదానికి వేద ప్రమాణం అంటే ఇప్పుడు వేద ప్రమాణం ఆధారంగా యజ్ఞాలు చేయలేదా మహాభారతంలో? ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి వేద ప్రమాణం ఆధారంగా యజ్ఞాలు యాగాలు చేయలేదా రామాయణ మహాభారతాలను అడుగుతున్నా నేను. దయానంద సరస్వతి సూటిగా నా ప్రశ్న వస్తానండి. ఏమండి రాధాకృష్ణ గారు, ఒక మాట చెబుతానండి. రాధాకృష్ణ గారు ఒక మాట నేను చెబుతానండి. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఏం చెప్తున్నారంటే మీరు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. ఇప్పుడు రామాయణ మహాభారతంలో జరిగినటువంటి యజ్ఞాలు యాగాలు అనేవి వేదాల యొక్క ప్రామాణికం ఆధారంగా చేయలేదా వాళ్ళు అనేది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి, ముగించేద్దాం. అవును, ఆ మంత్రం చెప్తే ఆ మంత్రం తప్పు తేలిన తర్వాత ఆ రోజు మంత్రాలు తెలియదు. ఇప్పుడు వేదాల ఆధారంగా జరిగినాయా లేదా? వేదాల ఆధారంగా జరిగిందో లేదో ఆ వేద మంత్రం యొక్క ఏది సరే ఆ వేద మంత్రం జరిగిందో లేదో ఏముంది మీరు చెప్తున్నారు కదా, అది కరెక్ట్ కాదన్నారు కదా మీరు. అది తప్పనంట. అప్పుడు ఉన్నటువంటి ఋత్విజులకి కృష్ణులు తెలియదు అంటారా వేదం? నాకు చెప్పండి, కృష్ణుడికి వేదం తెలుసా లేదా? మీరు అడిగింది ఏదైతే ఉన్నదో ముందు ఇది తేలితే కదా, ఇది తప్పు ఒప్పో తేలాగా దీని ఆధారంగా దీన్ని చెప్పినట్లే ఆయన చేశారా లేదా అనేది అప్పుడు దాని సంగతి తేలుతుంది. ఇది తప్పని తేలింది అనుకోండి, ఇది దీని ప్రకారం చేశాడా లేదా అనేది తేలితే
అప్పుడు అది తప్పు ఒప్పో దాన్ని అప్పుడు నిర్ణయిద్దాం. అప్పుడు ఎలా నిర్ణయిస్తారండి? అది జరిగింది కదా అంతే కదా. వాస్తవంగా. ఆ రాజ్యం మీద వ్యాసుడు రాసిన శ్లోకాలు దీంట్లో విధానం ప్రకారం వాళ్ళు అవునండి నేను అంటుంది. ఇప్పుడు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మంత్రాలను ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా సాయనాచార్యుడితో సహా అశ్వమేధం జరిగినట్టుగా రాశారు. అదే కరెక్ట్ అని రాశారు. మహాభారతం ఉన్నదే కరెక్ట్ గా రాశారు. మహాభారతంలో ఉన్నదే కరెక్ట్ అన్నట్టుగా రాశారండి. ఇంకా దాంట్లో తేలేదే ఉంది ఇంకా దాంట్లో సాయనాచార్యుడు వీళ్ళందరూ రాశారండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి 10 మంది రాశారు. ఈ మంత్ర విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాము. భిన్నాభిప్రాయాలు ఏ అభిప్రాయం సరైనది తేలేక అప్పుడు దానికి అప్లై చేద్దాం. అవునండి సరైన తేలకుండా మహాభారతం ఎందుకు రాశారన్నాను అవన్నీ కూడా. అది తేలాలి. అదే నాకు తేలాలి అని అంటే ఇప్పుడు మీరు దయానంద రాసిన తప్పు కదా. ఇప్పుడు మంత్రం అర్థం మంత్రం ఏది తేలకుండానే భాష రాశారంటారా? దయానందుడు ఆల్రెడీ మంత్రం ఏది తెలియకుండానే 700 సంవత్సరాల క్రితం సాయనాచార్యుడు భాష రాశాడు. అదేనండి సాయనాచార్యుడు ఆ మంత్రానికి అర్థం తెలియకుండా భాష రాశాడా? అదే అప్పుడు దయానందుడు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసినట్టు, దయానందుడు చెప్పిన దానికి అనుగుణంగా లేకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు. అంటే సాయనాచార్యుడికి ఉంది. ఇప్పుడు సాయనాచార్యుడు మాట్లాడే రోజుల్లో రాసినటువంటి వాడికి తెలియదు భాష, తెలియదు. మీరు సాయనాచార్యుని చెప్పండి లేకపోతే ఏ చెప్పండి, ఈ ఇద్దరిని పెట్టుకుని చూస్తే ఇందులో ఎవరు తప్పు? అవునండి ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటిది అశ్వమేధ యాగం అనేది ఏదైతే ఉందో ఈ తప్పని మీరు చెప్తున్నారా? చేయలేకే ఇది ముందు ఇది కూడా దాంట్లో ఉంది కాబట్టి ఒకసారి జరుగుతావు రెండు. ఇది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి అశ్వమేధ యాగం అంటే ఒక పెద్ద పర్వే ఉంది కాబట్టి దాంట్లో దీని మీద మాట్లాడదాం. ఇది పక్కన పడేసి తర్వాత ఎప్పుడో మాట్లాడదామని తర్వాత తప్పించుకుంటే అట్లాగేనండి. మీరు రెండు మాటలు మాట్లాడి మనం 2 మంత్రాల గురించి తర్వాత మీరు రామాయణ మహాభారతం తూచి మా సంబంధం లేని తప్పించుకుంటే ఎట్లా అందుకే రెండోసారి మాట్లాడదాం. వినండి సాంబశివరావు గారు, ఇందులో ఏది తేలితే ఈ మంత్రం ఏదైతే ఉన్నదో మీరు చెప్పినటువంటి బలులు ఉన్నాయని ఈ వేద మంత్రాల్లో తేలిందనుకోండి, అప్పుడు ఆ తేలిన దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తే వాళ్ళు సరిగానే చేసినట్టు. లేదు దీనికి అనుగుణంగా చెప్పితే వాళ్ళు తప్పు చేసినట్టు. ఇంత సింపుల్. అంటే ప్రమాణం ఇప్పుడు దయానంద సరస్వతి రాసినటువంటి అడుగుతున్నారు. మీరు చెప్పింది మీరు సరిగానే ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే వేదానికి అనుగుణంగా చేశారా లేదా, వాళ్ళు చేసిన తప్ప ఉప్ప, ఇది కదా మీ మీమాంస. అవునా? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాకు మేమాంశం లేదు. నాకు ఆ విషయంలో మేమాంశం లేదు. ఒక మాట అండి, ఆ విషయంలో నాకు మేమాంశం లేదు. ఎందుకంటే కృష్ణుడు దగ్గరుండి చేయించాడు కాబట్టి అదే కరెక్ట్ అన్నాను నేను మహాభారతంలో. కృష్ణుడు దగ్గరుండి చేయించాడు కాబట్టి అదే కరెక్ట్ అన్నాను నేను మహాభారతం. అంటే దయానంద సరస్వతి అంటే కూడా కృష్ణుడికి వేదాలు తెలుసు నేను అనుకున్నా. ఈ మంత్రానికి అనుగుణంగా ఉంటే ఎవరు చేసినా లేదండి. నేను ఒకటి చెబుతున్నా, మంత్రానికి అనుగుణంగా కాదు, కృష్ణుడు దగ్గర యజ్ఞం చేయించాడు కాబట్టి అశ్వమేధ యాగం చేయించాడు కాబట్టి. లేదండి చెప్పేదంతా కూడా తప్పు. కృష్ణుడు దగ్గర ఉండి అశ్వమేధ యాగం చేయించాడు కాబట్టి కృష్ణుడికి ఇప్పుడు కృష్ణుడి కంటే ఎక్కువ వేదాలు తెలియదు దయానంద సరస్వతి. లేదండి మహాపురుషుడు అని చెప్తున్నారు మీరు కృష్ణుడిని. ఏమన్నా ఒక మాటనండి, కృష్ణుడు మీరు మహాపురుషుడు అని చెప్తున్నారు. మహాపురుషుడికి వేదాలు తెలియకుండా దయానంద సరస్వతికి ఎలా తెలుస్తాయండి? మహాపురుషుడికి వేదాలు తెలియకుండా అదో పురుషుడు అయినటువంటి దయానంద సరస్వతికి ఎలా తెలుస్తాయి వేదాలు? అక్కడ ఆలోచించాలండి మీరు కొద్దిగా. మహాపురుషుడు అయినటువంటి కృష్ణుడికి వేదాల గురించి తెలియకుండా అదో పురుషుడు అయినటువంటి దయానంద సరస్వతికి ఎలా తెలుస్తాయి? ఏమండి? హలో చెప్పండి. ఇప్పుడు మీరు చర్చకి రావడానికి ఆ మంత్రం తప్పు ఒప్పు తెలితే ఆ మంత్రం తప్పు ఒప్పు అని తేలాలి అని అంటే మేము మా ప్రామాణికం ఏంటంటే అక్కడ మహాభారతం మీద కూడా చేద్దాం ఒప్పుకోండి. మహాభారతం మీద కూడా చేద్దాం ఒప్పుకోండి. మరి అట్లయితే మహాభారతం రామాయణం అండి ఒకటి కాదు రెండు అవి చేయగలంటే అట్లా కుదిరింది, అట్లా కుదరదు. ఎందుకంటే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాల యాగాలు వాటిల్లో కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రోజులు ఏ విధంగా చేశారు, వాళ్ళు ఆ విధంగా ఏ విధంగా చేశారు, ఆ మంత్రాలకు అర్థాలు ఏ విధంగా తీసుకున్నారు వాళ్ళు అనేది మన పరిగణలో తీసుకోవాలి. అంటే ఆ రోజుల్లో త్రేతాయుగం లేదంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులకి వేదాల మంత్రాలు తెలియలేదు, కానీ ఈ దయానంద సరస్వతి మాత్రం మంత్రాలు తెలిసినాయా? దయానంద సరస్వతి శిష్యులైనటువంటి మీకు మంత్రాలు తెలిసినాయా?
ఏంటండి ఇది మరీ హాస్యాస్పదం కాకపోతే? అంటే ద్వాపర యుగంలో లేదంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు కృష్ణుడి కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు మంత్రాలు అర్థాలు తెలియలా, దేవత ఎవరో తెలియలా, ఆడది ఏముందో తెలియలేదు. కానీ నిన్నగా మొన్న వచ్చినటువంటి దయాన సంస్కారం మీకు తెలుస్తున్నాయి వేద మంత్రాలకు అర్థాలు. చాలా విచిత్రంగా ఉండలేదు. అదండి ఇప్పుడు నేను లాస్ట్కి ఫైనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. వాదన అనవసరం మనకి. నేను ఒకటే మాట చెప్తున్నా, రామాయణ మహాభారతాలను కూడా ఇంక్లూడ్ చేసి చర్చ చేయడానికి అయితే మీరు వచ్చే పని అయితే నేను వస్తా. కేవలం వేద మంత్రాల మీద మాత్రమే మీకు చర్చ చేయాలి అని అంటే దానికైతే నేను సిద్ధమే. అయితే దానికి నాకు కండిషన్ ఉంది. మీరు ఈ రామాయణ మహాభారతాలన్నీ కూడా కలుపుతాలయా, ఇవన్నీ కూడా తప్పులు అని మీరు స్టేట్మెంట్ బయటకు ఇవ్వాలి. లేదంటారా కనీసం మీరు ఏదైతే కొన్ని కోట్ చేస్తున్నారో ప్రక్షిప్తాలని, అవి ప్రక్షిప్తాలని చెప్పడానికి కూడా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నా చూపించండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయనంత వరకు మీరు మాట్లాడేంత కూడా తప్పని ప్రజలు తెలుసుకుంటారు. నేను చెప్పాలని పర్లేదు, అయిన సమాజమే తెలుసుకుంటుంది. సో ఇది నా ఫైనల్ అండి. నేను చెప్పే ప్రతిపాదన, నా ఫైనల్ ప్రతిపాదన ఇది. మీరైనా సరే ఎవరైనా సరే ఆర్య సమాజంలో ఎవరైనా వచ్చి ఏదైనా చర్చించడానికి వచ్చే ఫైనల్ ఏనండి నేను కంక్లూడ్ చేస్తాను, తర్వాత మీరు మాట్లాడి పెట్టాను. ఫైనల్ గా నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రామాయణం మహాభారతాల యొక్క గ్రంథాల ఆధారంగా ఎందుకు అంటున్నానంటే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో వాళ్ళు చేశారు. రాజులు ఇంకా మీరు సర్వ సృష్టికర్తని హిందువులు ఏదైతే నమ్ముతున్నారు కృష్ణుడు కూడా దగ్గరుండి ధర్మరాజు చేత యజ్ఞాలు యాగాలు చేయించాడు. కాబట్టి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తీసుకోవాలి దీంట్లో ప్రామాణికంగా, అంటే పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. నా ప్రతిపాదన అది. కాబట్టి నేనేం చేస్తానంటే వాటన్నిటిని కూడా తీసుకొని ఈ వేద మంత్రాలు ఏదైతే మనకి బలులు ఉన్నాయి అని నేను చెప్పినవి, బలులు లేవని దయాన సరస్వతి రాసిని, వీటన్నిటి మీద కూడా చర్చ చేయాలి అంటే ఇంక్లూడ్ వీటితో కలిపి చేయాలి చర్చ. దానికైతే మాత్రమే నేను వస్తాను. లేదు అంటే అవి మా ప్రామాణ్యం కాదు, మేము రాము, దాంతో సంబంధం లేదు, కేవలం వేదాల మీద వస్తానంటారా? కేవలం వేదాల మీద కూడా రావడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే అవి మీరు ఏదైతే మహాభారతం రామాయణంలో చెప్తున్నారో అదే కండిషన్ అవి ప్రక్షేపాలని చెప్పండి. మీ దగ్గర చూపండి. రెండో చెప్పండి. రెండింటి ఏదో చేస్తేనే నేను వస్తా కేవలం వేదాల మీద. లేదంటే మాత్రం కండిషన్ మీరు పెట్టచ్చు, మేము పెట్టకూడదు. అదేనండి కండిషన్ ఆదిలు పెట్టచ్చు, మేము పెట్టకూడదు. కండిషన్ మీరు పెట్టచ్చు అండి. అదే మనవాదం అంటే కండిషన్ మనవాదులు పెట్టచ్చు, మేము పెట్టకూడదు. కండిషన్ మీరు పెట్టాలి, మేము నోరు మూసుకొని వినాలా, మేము నోరు మూసుకొని చెవులు మూసుకొని వినాలా, మీరు చెప్పినట్టు చేయాలా. కండిషన్ పెట్టండి మీరే, మేము పెట్టకూడదు. కండిషన్ లో ఏంటండి ఇది? కండిషన్ మీరే పెడతారు, మేము పెట్టకూడదా? మీరు కండిషన్ మీరే పెట్టండి, మేము పెట్టకూడదా? రీజైండర్ పెడుతున్నారు, దానికి ఎటువంటి ఉండవు. ఏం లేదు, ఒకటే చెబుతున్నా నేను పర్టికులర్ గా నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. నేను మాట్లాడాను, నేను కేవలం వేదాల మీద మాత్రమే మాట్లాడాలంటే కండిషన్ అది. లేదు వేదాల మీద కాదు, ఇటుకల మీద మాట్లాడాలంటే మీకు ఏ కండిషన్ అవసరం లేదు. అదే విషయం చేస్తున్నారు, నేను అదే చెప్తున్నా, దాని మీద నిలబడతాను. ఎందుకంటే మీరు ఆ విషయంలో పూర్తిగా అవాస్తవంలో ఉన్నారు కాబట్టి నేను అదే మాట్లాడతా. మీరు ఆగండి, అయిపోయింది, మీది కంక్లూజన్ అయిపోయింది. అడ్డుకోలేరు మధ్యలో, నేను క్లారిటీ ఇవ్వమంటే మీరు మధ్యలో అడ్డుకోలేరు. క్లారిటీ ఇవ్వాలి, రికార్డు చెప్పినట్టుగా అదే చెప్తారు, ప్రయోజనం లేదు. చెప్పేసి కంక్లూడ్ చేసి ఆపేసేయండి. కంక్లూడ్ చేస్తున్నా వినండి. అయిపోయింది మీది, నాకు అర్థమైంది. మీరు ఏం చెప్పారు, నేను చెప్పినా చెప్పండి. కేవలం వేదాల మీద చేయటానికి నేను సిద్ధమే గాని కేవలం అని దానికి పెట్టి మళ్ళీ దాన్ని మనము రామాయణ భారతాలను కూడా నేను తీసుకుంటాను అన్నారు. మీరు చెప్పిన దాన్ని మీరే ఖండించుకుంటారు. కేవలం అన్నప్పుడు ఇంకా మీరు ఆ వేదాలు ఎందుకు ఉపయోగించారు? అందులో ఎందుకు డౌట్ ఉంటుంది? మీరే ఖండించుకుంటున్నారు. కేవలం వేదాల మీద రావాలంటే కండిషన్ ఇది. కేవలం వేదాల మీద రావాలంటే కండిషన్ ఇది అని చెప్పాను నేను. కేవలం వేదాల మీద నేను వస్తాను రావాలంటే కండిషన్ ఇది అన్నాను. మీరు కథల దగ్గర చల్లవండి. సాంబశివరావు దగ్గర మీ కథలు చల్లవు, సాంబశివరావు దగ్గర మీ కథలు చల్లవు, అమాయకుల దగ్గరికి వెళ్తుంది మీ కథలు. వద్దండి, మీరు ఎందుకంత అబద్ధం ఆడుతున్నారు? నేను అన్న మాట ఏంది? కేవలం వేదాల మీద రావాలంటే కండిషన్ ఇది అని చెప్పాను. కండిషన్ ఇది అని చెప్పాను నేను. మీరు వస్తీకరించే కూడా మాట్లాడుతున్నారు. లేదండి, కండిషన్లు మీరు మాత్రమే కదా, మేము కూడా పెడతాం. ఆ కాలాలు పోయినాయి. కండిషన్లు మీరు మాత్రమే పెట్టి మీ బ్రాహ్మణులు పెట్టే కాలాలు పోయినాయి. అవన్నీ వెనకటి రోజులు, అవన్నీ వెనకటి రోజులు. ఇప్పుడు కూడా కండిషన్లు మేము కూడా పెడతాం.
సచ్చినట్టు ఆ మీరు మీరు విధానానికి గిట్లు రాకుండా కూర్చోవాలా మీరు ఊరికే కుదరదాన్ని ఏదో ఊరికి ఎన్ని మాటలు మాట్లాడినా సోషల్ మీడియా కాబట్టి మీరు ఎన్ని రెండు మాటలు సోషల్ మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చాడు మాట్లాడితే కుదరదండి. సోషల్ మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చాడు మాట్లాడితే కుదరదు. నేను ఎప్పుడు వాస్తవం మాట్లాడాలా మాట్లాడాలా. ఇప్పుడు మీరు వక్రీకరించారు నా మాటని, అలాగే వేదాలు ఎందుకు వక్రీకరించారు? మీరు కేవలం కేవలం అవునండి, కేవలం ఇప్పుడు కేవలం వేదాల మీద మాత్రమే మీతో డిబేట్ రావాలంటే నా కండిషన్ ఇది అన్న. కేవలం వేదాల మీద మాత్రం డిబేట్ రావాలి అంటే నా కండిషన్ ఇది అన్న. తప్పే ఉందండి దాంట్లో. కేవలం అంటే అర్థమైంది, కేవలం అంటే అర్థమైందండి. వేదాల మీద మీకు మూలమంత్రం ఏంటో తెలియదు, మీకు తెలుసా? మీకు తెలిసిందే మూలమంత్రం. మీకేం తెలుస్తుందండి? అసలు మీకు తెలుసా నేను అనేది మూలమంత్రాలు అనేది దయానంద సరస్వతి మీకేం తెలుసు నేను వాటిని అన్నింటినీ కూడా దాచిపెట్టి ప్రజలు మోసం చేశాడు వేదాల విషయంలో దయానంద సరస్వతి. ప్రశ్న అడుగుతున్నా, అదే పరంపర మీరు కొనసాగిస్తున్నారు, మీరు మోసం చేస్తారు ప్రజల్ని. ఒక ప్రశ్న మోసం చేస్తారు మీరు. మీరు ఇప్పటి వరకు మూలమంత్రం రెఫరెన్స్ ఇస్తున్నారు కానీ మూలమంత్రం చదవండి, చదివి దానికి దేవత ఏమిటో చెప్పండి. చెప్పండి, మీరు డిబేట్ చదివితే మూలమంత్రం డిబేట్ ఎలా చేస్తాం? మూలమంత్రం చదవకుండా డిబేట్ ఎలా చేస్తామండి? మూలమంత్రం చదవాలా మీరు? ఇప్పుడు మూలమంత్రం చదవకుండా డిబేట్ ఎలా చేస్తామన్నా? మూలమంత్రం చదివి మూలమంత్రం కూడా వినిపించండి. మీ సోషల్ మీడియాలో మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే అది నా ఇష్టం అండి, నేను వినిపిస్తాను లేదు. మీరు రండి, నేను వినిపిస్తాను. కూడా మీరు రండి, నేను వినిపిస్తాను. చదవండి, మీరు డిబేట్ రండి, వినిపిస్తాను నేను. మీరు డిబేట్ రండి, పక్కన మీకంటే బాగా చదువుతానంట. మీరు కనుక డిబేట్ వస్తే మీకంటే బాగా చదువుతాం మూలమంత్రాన్ని, మీకంటే బాగా చదువుతానంట. మీకంటే బాగా చదువుతాను మీరు మూలమంత్రం. మీరు డిబేట్ కండి ముందు. ఒకవేళ చదవలేకపోతే అక్కడ పోయేది నా పర్వాలేదు కదా, మూలమంత్రం ఉదాహరణ చదవలేకపోతే పోయేది నా పర్వాలేదు అక్కడ డిబేట్ లో. మీరు రండి, మీరు రండి. మీరు సాకులు కుంటి సాకులు చెప్తాను మీరు పక్క నుంచి. అవన్నీ నేను చెప్తానండి, మీకంటే బాగా తెలుసు నాకు. నేను చెప్తాను చెప్పలేదు, నేను చెప్తాను. నేను అక్కడ చెప్పను, నేను అక్కడ చెప్పను. మీరు రండి డిబేట్ వస్తే నేను చెప్తాను. మీరు డిబేట్ వచ్చి చెప్తున్నాయా? అది నా ఇష్టం, అక్కడ చెప్పాలని చెప్పలేదు అనేది. నేను డిబేట్ వచ్చి చెప్తాను, మీరు డిబేట్ వచ్చి చెప్తా. డిబేట్ వచ్చి చదువుతా నేను. పదవిచ్ఛేదనం చేస్తాను నేను, పదచ్ఛేదనం చేస్తా, పదచ్ఛేదనం చేస్తా నేను. మీరు రండి, ఏ విధంగా విభజన చేయాలి, పదాలు విభజన చేయాలి నేను చేస్తానండి. ఏం చెప్తుంది మీరు ఈ కథలన్నీ చెప్పాలండి. ఈ కథలు ఇలాంటి కథలన్నీ చెప్పి ఐదో సమాజాన్ని మోసం చేశారు మీరు ఇప్పుడు దాకా. ఇలాంటి కథలన్నీ చెప్పి ఐదో సమాజాన్ని కళ్ళకి కంటలు పెట్టి వాళ్ళు చాలా దారుణంగా దోచుకొని వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళకి అంధకారం పెట్టేశారు. ఇప్పుడు దాకా అంధకారం పెట్టారు మీరు అంతా కలిసి. ఏదో ఉందనుకుంటా, ఏదో ఉందనుకుంటా మీరు ప్రజలు మోసం చేసి ఐదో సమాజానికి కళ్ళకి గంటలు కట్టి అంధకారం ఇక మీ ఆటలు సాగు, మీ ఆటలు ఇంకా సాగవండి రాధాకృష్ణ గారు. ఇంకా రాధాకృష్ణ గారు మీ ఆటలు సాగు. ఇంకా ఇప్పుడు ఐదో సమాజాన్ని గుడ్డిగా వాళ్ళ కళ్ళకి గంటలు కట్టి లాక్కొని పోయారు అంధకారంలోకి. ఇక అన్ని బయటికి తెస్తాం వాళ్ళ లాక్కొని వస్తాయి వెళ్తుల్లోకి. మీరు ఏదైతే అంధకారంలో తీసుకెళ్లారో ఐదోల్ని, నా ఐదో సహోదరుల్ని, విజ్ఞానం ఐదో సహోదరులు మీరు ఏదైతే అంధకారంలో చేసుకోవాలి వాళ్ళ మొత్తాన్ని కూడా వెళ్తుల్లో తీసుకొస్తాం ఖచ్చితంగా. మీరు దాచిపెట్టినటువంటి దుర్మార్గాలు దాచుకోవాలని బయట పెడతాం. మీరు దాచిపెట్టినటువంటి ఇప్పుడుగా బయటకు వచ్చి ఇంకా బయటకు వస్తాయి, ఇంకా బయటకు వస్తాయి, ఇంకా బయటకు వస్తాయి. వేదాల్లో ఏముందనేది దయానంద సరస్వతి నుంచి ఇప్పుడు దాకా ఏమండి, దయానంద సరస్వతి నుంచి ఇప్పుడు దాకా వేదాల్లో అసలు అన్నది ఏముందని ఒక్క కూడా చెప్పలా. నేటి సమాజానికి ఏ విధంగా వేదాలు ఉపయోగపడతాయి అనేది ఎవిడెన్స్ కూడా లేదు మీ దగ్గర. ఎవిడెన్స్ కూడా లేదు మీ దగ్గర, ఎవిడెన్స్ కూడా లేదు మీ దగ్గర. ఒకరు కూడా చెప్పాలి మానవ సమాజానికి ఉపయోగపడే ఒక విషయం చెప్పండి సార్. వేదాల్లో మానవ సమాజానికి ఉపయోగపడేది ఏదైనా ఉన్నావో ఒక్కటి చెప్పండి సార్. వేదాలు ఏదైనా ఉంటే కథలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు. అమాయకులు చెప్పండి, అమాయకులు చెప్పండి. సాంబశివరావు ముందు మీ ఆటలు సాగు, రాధాకృష్ణ గారు ఆంధ్ర సమాజంలో అందరూ చెప్పండి. సాంబశివరావు ముందు మీ ఆటలు సాగు. ఇన్నాళ్ళేదో జరిగిపోయింది కుదరదు. ఇదివరకు ఏదో జరిగిపోయింది. అమాయకులు ఆడిచ్చారు మీరు, ఇక కుదరదు. ఇక మీ ఆటలు సాగు, ఇక మీ ఆటలు సాగు. మీరు సిద్ధంగా లేరు. నేను చెప్పాడు నేను రావడానికి, నేను చెప్పిన నియమ నిబంధనల మీద రావడానికి మీకు సిద్ధంగా లేరు. మీరు సిద్ధంగా లేరు. నేను ఆ రోజు ఏదైతే చెప్పాను ఇదే చెప్తున్నా నేను. సెల్ఫ్ కాంట్రడిక్షన్ అది మీరు కోల్పోయారు, అది మీరు కోల్పోయారండి. అవధర్త భావంలోకి వెళ్ళిపోయారు మీరు, అవధర్త భావంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ తప్పు పడితేనో అక్కడ చెప్తానంటారా?
ఎక్కడ మీరు తప్పు ఆ కనబడితే అక్కడ ప్రశ్నిస్తారంటారా మీరు? మనం కూర్చుందామండి ఎక్కడ ప్రశ్నిస్తారంటే అక్కడ తప్పు అంటారా? లేరు మీరు. ఏందండి ఈ రకం 2 నాలుకల ద్వారా ఏందండి మీ ఆర్య సమాజం వాళ్ళకి? చర్చకి రాదు. వేద మంత్రం మీద వేద మంత్రంలో ఉన్నటువంటి యజ్ఞాలు వాటితో కూడా కలిపి చర్చ చేద్దాం ఉంటాను నేను. అదే ప్రతిపాదన ఇప్పుడు చర్చ మీరు ఎవరో రారు. మీరు రారు, మీరు రాట్లా, మీరు తప్పించుకుంటారు, మీరు తప్పించుకుంటున్నారు. ఒక పక్క రామాయణ మహాభారతం కూడా మాది జరిగింది అని చెప్తా, మా సంబంధం చెప్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడే మనిషి కాబట్టి మీతో చర్చకి రాలా. అడ్డగోలుగా మాట్లాడే మనిషి కాబట్టి లేదండి, మీ దగ్గర కష్టం లేదండి, మీతో చర్చకి రాలా. మీకు ఖర్చు లేవు, మీ గ్రంథాల కష్టం లేదు, మీరు ఎందుకు డిబేట్ రావట్లేదు నేను చెప్తున్నానండి. మీరు ఎందుకు డిబేట్ రావట్లేదు నేను చెప్తున్నానండి. మీరు ఎందుకు డిబేట్ రావట్లేదు సాంశరాత నేను చెప్తున్నానండి. మీకు ఖర్చు లేవు, అడ్డగోలు మీరు మాట్లాడుతున్నారు. అడ్డగోలు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడతారు, మీరు ఆడిలు కదా, మీరు ఆడిలు కదండి, అడ్డగోలు మాట్లాడతారు. మీరు చట్టంగా ఎందుకు మాట్లాడతారు? మీరు అడ్డగోలుగా మాట్లాడతారు, మీరు ఆడిలు కాబట్టి. మీరు ఆడిలు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడతారండి. మీరు అడ్డగోలుగా మాట్లాడతారు ఆడిలు కాబట్టి. మీరు అది అలవాటు, మొదటి నుంచి కూడా మీకు అలవాటది. మోసం చేయటం, వేదమంత్రాన్ని వక్రీకరించడం, మీకు ఎక్కడైతే తప్పు కనబడి అక్కడ ప్రత్యక్షాలను చెప్పడం, ఒరిజినాలిటీ చూపండి అని చూపారు. మీరు నియమబద్ధమైనటువంటి నియమ నిబంధనలు నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. దానికి ఏదైనా మీకు సిద్ధం అయితే మీ దగ్గర సత్తా ఉంటారండి. నేను ఆల్రెడీ పెట్టే చెప్పాను, సిద్ధంగా ఉన్నాను నేను. మీరు ఊరికే చెప్పుకోవటమే తప్ప మీకు ఇది లేదండి. మీరేంటంటే మీరు చేసే పని ఏంటంటే రాధాకృష్ణ గారు వినండి, మీరు చేసే పని ఏంటంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. విగ్రహారాధన చేయకూడదు అంటానే ఉంటారు. ఒక పక్క మీరు దండం పెడతానే ఉంటారు. చేయకూడదు అంటానే ఉంటారు. వాళ్ళ దగ్గర దండం పెడతారు. వాళ్ళతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అసలు సమాజం కాదు ఏది కాదండి రాధాకృష్ణ గారు, పాత్ర రాధాకృష్ణ గారు ఒక మాట. మీరు అసలు ఆర్య సమాజం కాదు ఏది కాదు. మీరు అసలు ఆర్య సమాజం చెందిన కాదు. ఆర్య సమాజానికి కూడా న్యాయం చేయట్లేదు. మీరు ఆ సిద్ధాంతానికి కూడా, ఆర్య సమాజ సిద్ధాంతానికి కూడా మీరు న్యాయం చేయట్లేదండి. విగ్రహారాధనతో చేసేటటువంటి వాళ్ళకి, రామాయణ మహాభారతాలు దశావతారాలు నమ్మేటటువంటి వాళ్ళకి, వాళ్ళ సపోర్ట్ గా వాళ్ళ కలిసి తిరుగుతా వాళ్ళ పనుల్లో మీరు పాల్పంచుకుంటా ఉన్నారు. మీరు అలాంటి సమాజం వాళ్ళు అవుతారండి. అసలు ఆర్య సమాజం ఎలా అవుతారండి? పాత్రలు వేస్తారు చెప్పండి నాకు. ఆర్య సమాజ సిద్ధాంతం అసలు ఏదన్నా ఉందా మీకు? ఆర్య సమాజ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా మీరు? ఆర్య సమాజ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా మీరు? లేదండి, ముందు మీ సంగతి చూసుకోండి. బురద చల్లటానికి అన్ని చేయడానికి మీరు, అది ఆర్యులు చేసే పని నాది కాదు. దౌర్జన్యాలు, బురదలటం, ఇవన్నీ కూడా దుర్మార్గాలు చేసి ఆర్యులు చేసే పనండి. అది ఆర్యుల పని. మామూలుగానేంటి మేము మోహవాసులం కదా, అది మీలాంటి ఆర్యులు చేసే పని. అది మాది కాదు, మాది కాదండి. చర్చకు మీరు రాలేరు. వేదం మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రామాయణ మహాభారతం ఆధారంగా వేదం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రామాయణ మహాభారతాల ఆధారంగా వేదం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం వేదమే, దీంట్లో ఉన్నాయి కాబట్టి వాటికి పరిమితం కండి. వాటి పరిమితం కానీ తప్పని చెప్పండి. మీరు తప్పని చెప్పండి, అవి పక్కన పెట్టేసి వస్తాను గారికి. మీరు పరిమితం కారు. ఎందుకంటే అన్నప్పుడు వేదం ఒకటే తీసుకోండి. రామాయణ మహాభారత గ్రంథాల ఆధారంగా వేదం మీద డిబేట్కి వస్తాను. రామాయణ మహాభారత గ్రంథాల ఆధారంగా నేను వేదం మీద డిబేట్కి వస్తాను. ఎవరైనా ఉంటే, ఆంధ్ర సమాజంలో ఎవరైనా ఉంటే దీని మీద చర్చ చేయాలని ముందుకు రావచ్చు. రామాయణ మహాభారతాల మీద, రామాయణ మహాభారతాలతో వాటిని కలిపి వేదం మీద కలపకండి. తప్పని చెప్పండి. పరిమితంగా ఉండి అది తప్పని చెప్తే పక్కన పెట్టేస్తాం. ఈ మంత్రం తప్పు ఎక్కడున్నా ఒక మాట చెప్తాను సార్, రామాయణ మహాభారతాలు కల్పకాలు తప్పని మీరు చెప్పండి, వాటిని పక్కన పడేస్తాం. వాటి గురించి మళ్ళీ మాట్లాడితే పట్టండి. మీరు పక్కన తప్పని రామాయణ మహాభారతాలు కల్పకాలు పుట్టినవి, వాటికి ఎవిడెన్స్ లేదు అని బహిరంగ బయటకు చెప్పండి. వాటి గురించి అసలు మాట్లాడతారు. దాని మీద పెడితే వాటి గురించి అసలు మాట్లాడి అప్పుడు నేను వేదాల మీద వస్తా. కేవలం ఇంత చిన్న రెండు పదాల మీద కాలు పెడతానంటే మాత్రం కుదరదండి. మీరు చెప్పింది కుదరదు. మీరు చెప్పేంత అన్యాయం, వేదం మీద చెప్పేంత అన్యాయం. చెప్పేది
తప్పు వేదం మీద మాట్లాడుతున్నారు మీరు నిలబడలేదు, మీరు తప్పు వేదం మీద మాట్లాడుతున్నారు, మీరు మీరు నిలబడటం లేదు. మీరు మాట మీరు మాట మీద వేదం మీద నిలబడట్లేదు, మీరు వేదాల మీద నిలబడలేదు, మాట్లాడుతున్నారు. వేదం మీద వేదాల మీద మీరు మాట్లాడినప్పుడు నిలబడటం తప్పని లేదు. చెప్పండి నేను. వేదం అన్నప్పుడు మీరు చతుర్వేదాలకు మీరు మాత్రమే, రామాయణ మహాభారతం చరిత్ర అన్నారు. మీరు రామాయణ రాముడు కృష్ణుడు ఉన్నారు అన్నారు, భూమి మీద పుట్టారు అన్నారు. మరి భూమి మీద పుట్టి వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడదారమ్మంటే రావట్లేదు. అవి ఏవైతే ఉన్నాయో ఎలా చెప్తారు వేదానికి మీరు? పరిమితం కండి. ఎలా చెప్తారు? వేదానికి పరిమితం కాలేరు మీరు. ఎందుకంటే వేదం పరిమితం కారు. అవునండి, వేదం పరిమితం వేదాన్ని నేను పరిమితం కావాలంటే నా కండిషన్ చెప్పానండి. చెప్పలేదు. వేదాన్ని పరిమితం కావాలంటే రామాయణ మహాభారతం తప్పని చెప్పండి. వేదంలో మీరు వేదాన్ని పరిమితం కావాలంటే రామాయణ మహాభారతం తప్పని చెప్పండి. వేదాలలో మంత్రాలు ఏమంటే నేను చదువుతాం తెలుగులోనే, నేను చదువుతాం తెలుగులోనే, మీ తెలుగు వచ్చారు విభజించి నేను చదువుతాం తెలుగులోనే మీకు రాధాకృష్ణ ఎవరితో కూడా నేను వేదాల మీద మాత్రమే, నేను కేవలం వేదాల మీద మాత్రం డిబేట్ కి రావాలి అని అంటే రామాయణ మహాభారతం తప్పు కలుపుతాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను వాటి గురించి అనడానికి రామాయణ భారతాలతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉంది? ఎందుకుందో చెప్తానండి, ఎందుకుందో చెప్తానండి. వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞాలు యాగాలు వాళ్ళు చేయించారు, కృష్ణుడు దగ్గర చేయించారండి. సంబంధం లేదని ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా తప్పించుకుంటారు మీరు? ఎట్లా మాటలు చెప్తారు మీరు ప్రజలకి, హైందవ సహోదరులకి? ఎట్లా తప్పించుకుంటారు మీరు? పర్వే ఉంది, పంతొమ్మిది పర్వం, ఒక పర్వే రాశారు, పర్వే ఉంది. లేదు అది పట్టణ పెట్టారు చెప్తారు మీరు. ఎలా తప్పించుకుంటారు మీరు? ఎలా చెప్తారు మీరు? తప్పించుకుంటారు మీరు ఏదో ఒకటి సాకులు చేసి తప్పించుకోవడానికి. సాంస్కృతిక డిబేట్ చేయడానికి మీకు గట్స్ లేదు, మీ గ్రంథాల్లో సత్యం లేదు. మీ గ్రంథాల్లో సత్యం లేనంత వరకు మీరు ఇలాగే తప్పించుకుంటారు. మీ గ్రంథాల్లో సత్యం లేనంత వరకు మీరు ఇలాగే తప్పించుకుంటారండి. మీరు ఎలాగే తప్పించుకోబోతున్నారు, మీరు ఎలాగే తప్పించుకుంటారు. రుణమార్గం ధోరణి అవి కూడా మాట్లాడారు, అవి కూడా మీరు నమ్ముతా ఉంటారు, వాటి గురించి మాట్లాడదామంటారు. అవి కూడా మేము నమ్ముతా ఉంటారు, వాటి గురించి మాట్లాడదామంటే రారు. అదే ఎందుకంటే అసత్యం ఉంది మీ గ్రంథాల్లో, సత్యం లేదు, అసత్యం ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడడానికి భయం. ఉంటారండి వేదాలు కూడా అసిచ్చాలండి, అదే కదా నేను చెబుతుంది. అర్పించుకుంటారు ఆర్య సమాజం వాళ్ళందరూ. నేటి సమాజానికి ఉపయోగపడే ఒక విషయం చెప్పండి, వేదాలు ఏముందో? నేటి సమాజానికి ఉపయోగపడే ఒక్క విషయం చెప్పండి సార్, వేదాలు ఏముందో? ఏముందో ఒక్క విషయం చెప్పండి, సమాజానికి ఉపయోగపడేది ఏమన్నా ఉంటే. గొంతు చూసుకున్నారు వేదాలని మీకు. దీనికి కాదండి, అక్కడ చెప్పండి. సమాజాన్ని నాశనం చేసే విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయి తప్ప సమాజం ఉపయోగపడేది ఏముందో చెప్పండి. సమాజాన్ని తప్ప వేదంలో ఏమున్నది అంటే ఏముంది? మీరు ఎంతమంది ఎందుకు చెప్పలేదు సార్? మీరు ఎందుకు చెప్పలేదు? మీరు మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? మీరు వేదం నేర్చుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు వేదం నేర్చుకుని ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు మీరు వేదం నేర్చుకుని 50 ఏళ్ళు ఉంటుందా? ఈ 50 ఏళ్ళలో ఎక్కడైనా సరే వేదాల్లో మంచి విషయం ఉందని ఎక్కడైనా చెప్పారా మీరు? వేదాల్లో మంచి విషయం ఉందని ఒకసారి చెప్పారు మీరు? ఎవరైనా సరే ఎవరైనా చెప్పాడా? వేదాల్లో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి విషయం వేదాలు తెలియాలి అంటే ఎందుకంటే ఏమి లేదు కాబట్టి దాంట్లో ఆ వేద విధానంలో చూసుకోవాలి. ఏమి లేదు కాబట్టి మీరు చెప్పలేరండి. దాంట్లో సమాజాన్ని నాశనం చేసే విషయాలు సమాజాన్ని నాశనం చేసే విషయాలు తప్ప ఉపయోగపడదు ఒకట్లేదు. కాబట్టి మీరు ఏదో దాన్ని కొట్టుకొని మాకు వేదాలని బసలేదు దాంట్లో. జనానికి ఉపయోగపడేది ఏమి లేదు దాంట్లో. జనానికి ఉపయోగపడేది ఏమి లేదండి దాంట్లో. అర్థం చేసి చేయటమే తప్ప కాదు. పెడార్థాలు మీరు చెప్తున్నారు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇదే ప్రజలకు కూడా తెలుస్తుంది, ఇదే ప్రజలకు కూడా తెలుస్తుంది. రండి, వేదాల జంతు బలి ఉందని రామాయణ మహాభారత ఆధారంగా నిరూపిస్తారండి. వేదాల జంతు బలి ఉందని రామాయణ మహాభారత ఆధారంగా నిరూపిస్తారండి. రండి, వేద మంత్రం అర్థాన్ని మీరు చెప్పగలరా? చేతగాని మాటలు చెప్పగలను. అంటే రామాయణ మహాభారత కాలంలో కృష్ణుడికి వేద మంత్రం తెలియదా? మీరు వేద మంత్రాలు తెలియదా? నిలబడరు, నిలబడరు. మీ మాట బ్రాహ్మణులకి వేదాలు తెలీదా? ఆడిన మాట నిలబడటం లేదు. మీకు తెలిసిందా వేదాలు గురించి? ఆడిన మాట చెప్పారు, ఆడిన మాట మీరు చెప్పారు, మీరు చెప్పారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా. మీరు అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఆర్యుల యొక్క బుద్ధి చూపించద్దు. మీరు ఇక్కడ రాధాకృష్ణ గారు ఆర్యుల యొక్క కుటిల బుద్ధిని మీరు ఎక్కడ చూపించద్దు. సాంసరా ముందు అన్ని జాల్లో ఆర్యుల కుటిల బుద్ధి అబద్ధాలు చెప్తారు. మీరు దొంగ మాటలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. రాధాకృష్ణ గారు మీరు దొంగ మాటలు చెప్తున్నారు. మీరు ఆర్యులను స్పష్టంగా నిరూపించుకున్నారు. మీరు ఆర్యులకు ఏ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. నేను అన్న మాట ఏంటంటే రామాయణ మహాభారతాల ఆధారంగా జంతు బలం నిరూపిస్తా ఉన్నాను.
నేను రిపీట్ చేసి ఆ వీడియో చూపిస్తాను, మీరు ఏం చేస్తారు? మీకు తెలీదు. నేను రిపీట్ చేసి ఆ వీడియో చూపిస్తాను, మీరు తలకాయ పెట్టుకున్నా చెప్పండి. నేను రిపీట్ చేసి ఆ వీడియో చూపిస్తాను. నేను ఇంతకుముందు అన్నది మీ తలకాయ పెట్టుకున్నా చెప్పండి. మీ తలకాయ పెట్టుకున్నారండి మీరు. మీ కుటిల బుద్ధి, మీ నీచమైనటువంటి బుద్ధి, ఆడించుకున్నటువంటి దుర్మార్గ బుద్ధులన్నీ మీలో ఉన్నాయి. మీరు దుర్మార్గ బుద్ధులన్నీ మీలో ఉన్నాయి. ఈ విధంగా అబద్ధాలు ఆడతారు మీరు. అసలు మీ బతుకే అబద్ధాలు. మీరు నమ్మే గ్రంథాలన్నీ అబద్ధాలు కాబట్టి ఇలాగే అబద్ధాలు ఆడతారు మీరు. నేను మళ్ళీ వీడియో పెట్టి చూపిస్తా. నేనేమన్నాను ప్రతిపాదన మళ్ళీ చూపిస్తా. అప్పుడు మీ తలకాయ పెట్టుకుంటారు. మీరేంటంటే వీడియోలో దాన్ని మళ్ళీ చూపిస్తా. నేను మళ్ళీ ప్రజలు చూపిస్తాను. మీరు అన్న మాట కూడా వినిపిస్తా ప్రజలకి. మీరు అన్న మాట ప్రజలకి వినిపిస్తా. అప్పుడు నీ బతుకు బయటపడింది. నీ అబద్ధాల బుద్ధి, నీ కుట్ర బుద్ధి, నీ నీచమైన బుద్ధి బయటపడింది. ఒకసారి నిలబట్టలేదు కదా. నేను అన్న మాట మీరు వక్రీకరించి అబద్ధాలు, అందుకని కోపం వస్తుంది. గౌరవం పోయింది నాకు. నీ మీద గౌరవం పోయింది. ఎందుకంటే మీరు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మీరు బుద్ధి చూపించారండి. మీరు నీచమైన బుద్ధి చూపించారు. మీరు నీచ నికృష్టమైన బుద్ధి చూపించారు. మీరు ఆర్యుల బుద్ధి. మీరు గౌరవం ఎవరు? మీరు ఆర్యులు అనిపించుకున్నారు. మీరు అబద్ధాలు గౌరవం ఏందండి? నా గురించి మీరు నా గురించి అబద్ధాలు అసత్యాలు మాట్లాడతారు. మీరు చెప్పిన మాట నా గురించి అబద్ధం చెప్పినప్పుడు నేను ఇంక గౌరవం ఇస్తాను. మీరు అసత్యాలు గౌరవం పోయింది నాకు. మీరు అసత్యవాది. గౌరవం పోయింది నాకు. సత్యవాది ఎందుకంటే ఇప్పుడు నేను అన్న మాట మీరు ఇంత దారుణంగా వక్రీకరించారంటే, నేను అన్న మాటని మీరు ఇంత దారుణంగా వక్రీకరించారంటే మీ దగ్గర సత్యం ఎక్కడ ఉంటుందండి? మీరు అబద్ధం చెప్పారు. సత్యం ఎందుకు ఉంటుందా? ఉండదని మీరు నిరూపించారు.